హాయ్ హలో నమస్తే నేను మీ సిరికొండ లక్ష్మీనారాయణ డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. వెల్కమ్ టు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను సడన్ గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా రోజుల తర్వాత మీ అందరికి తెలిసిందే లాస్ట్ మంత్ మొత్తం కూడా జూన్ లో మనకు 18th నుంచి 30th వరకు టెట్ ఎగ్జామ్స్ కొనసాగినాయి. చాలా మంది బిజీలో ప్రిపరేషన్ లో కొనసాగుతున్నారు కాబట్టి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో అందరూ తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా ఏపీకి సంబంధించిన డిఎస్సి విద్యార్థులు కూడా ఎక్సలెంట్ గా ఎగ్జామ్స్ రాశారు. అందరూ పర్ఫెక్ట్ గా మంచి మార్కులతోని టెట్ అయితే తెలంగాణలో అయితే టెట్ మంచి మార్కులతోని క్వాలిఫై కాబోతున్నారు రామయ్య స్టూడెంట్స్. అండ్ ఏపీ డిఎస్సికి సంబంధించి కూడా ఎక్సలెంట్ గా అన్ని సబ్జెక్ట్ వాళ్ళు కూడా రాశారు. మరి ఈ వీడియోలో ముఖ్యంగా నేను ఏమి చెప్పదలుచుకున్నానంటే, సరే టెట్ ఎగ్జామ్స్ ముగిసిన ఈ తెలంగాణలో దెన్ వాట్ నెక్స్ట్? మరి టీచర్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అందరూ కూడా జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నారనేది చాలా మంది విద్యార్థులు చెప్తూ ఉన్న విషయం. మరి జాబ్ క్యాలెండర్ సడన్ గా ఇచ్చి, సడన్ గా నోటిఫికేషన్లు ఇచ్చి, సడన్ గా ఎగ్జామ్ పెట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 45 రోజుల కంటే ఎక్కువ టైం ఇవ్వట్లేదు. మరి ఏ కోచింగ్ తీసుకున్నా కూడా మనకు దాదాపు 4 to 5 months 6 months టైం పడుతున్నది మంచిగా కోచింగ్ ఇవ్వాలంటే. మరి జాబ్ క్యాలెండర్ వస్తేనే, నోటిఫికేషన్ వస్తేనే ప్రిపరేషన్ కొనసాగిస్తే జాబ్ రావటం మాత్రం కష్టం. సో కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా ఇప్పటి నుంచే కోచింగ్ తీసుకునేట్టు ప్రయత్నించండి. మరి టెట్ ఎగ్జామ్స్ ముగిసినాయి. చాలా మంది విద్యార్థులు తెలంగాణకు సంబంధించి 1000 మంది విద్యార్థులు సార్ కొత్త బ్యాచ్ గురుకుల టీచర్స్ ఎప్పుడు, మోడల్ స్కూల్ టీచర్స్ ఎప్పుడు, మరి డిఎస్సి ఎప్పుడు, టీచర్ జాబ్ సంబంధించిన 3 కోర్సులు సంబంధించిన కోచింగ్ ఎప్పుడు అనేది చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా మంది 1000 మంది కాల్స్ కూడా చేస్తున్నారు. సో అన్నిటి గురించి టీచర్ జాబ్ సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి, ఏ కోర్సులు ఆఫ్లైన్ లో ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, మరి ఆన్లైన్ లైవ్ మెంటర్షిప్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మరి ఆన్లైన్ సంబంధించిన కోచింగ్ ఎలా తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, సో మీ అందరికీ తెలిసిందే ముగిసిన టెట్ పరీక్షలు, దాని గురించి నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి గురుకుల టీచర్స్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, మోడల్ స్కూల్ టీచర్స్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ గురించి, అండ్ డిఎస్సి హెచ్జిటి గురించి ఆఫ్లైన్ కొత్త బ్యాచ్ ఎప్పుడు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ప్రతిదానికి ఏ కోర్స్ తీసుకుంటే డ్యూరేషన్ ఎంత కాలం ఉంటుంది, సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంది, మరి దాని ఫీజు వివరాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ఈ ఇమేజ్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటది. గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇది బిఈడి వాళ్ళకి సంబంధించింది. హెచ్జిటికి సంబంధించి మాత్రం అది డిఈడి వాళ్ళకి సంబంధించింది హెచ్జిటి. మరి హెచ్జిటి కొత్త బ్యాచ్ ఎప్పుడు, మరి స్కూల్ అసిస్టెంట్ కొత్త బ్యాచ్ ఎప్పుడు, మరి బిఈడి విద్యార్థులకు వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారం టెట్ పేపర్ 2 క్వాలిఫై అయితే ఏ ఎగ్జామ్స్ రాయొచ్చు అనేది కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబులు సాధించవచ్చు. ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబులు. ఆ 3 టీచర్ జాబులు ఏంటి? గురుకుల స్కూల్ టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ అండ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి, ఇది బిఈడి వాళ్ళకి సంబంధించి. మరి ఒక కోచింగ్ లో 3 టీచర్ జాబులు పొందవచ్చు. ఏదో ఒక టీచర్ జాబ్ అయితే 100% మీకు వస్తుంది. అటువంటి కోచింగ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. మరి అది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, ఎలా స్టార్ట్ చేస్తున్నాం అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు కొత్తగా చెప్పబోతున్నాను. అండ్ కొత్త బ్యాచ్ వచ్చేసి ఇప్పుడు చెప్పిన అన్ని టీచర్ జాబ్ సంబంధించి డిఎస్సి హెచ్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్, తెలుగు పండిట్ కానీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు లాంగ్వేజ్ అండ్ పిఈటి కానీ అన్నీ కూడా కొత్త బ్యాచ్లు. హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ 6th రోజు మనకు 6th జూలై అంటే సండే రోజు 10 గంటలకు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబడుతుంది. సో గురుకుల టీచర్స్, టీజీటీ, పీజీటీ, పిఈటి, ఈవెన్ జేఎల్స్, డిఎల్స్ ప్రిన్సిపల్స్ కూడా జిఎస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లైబ్రరీకి సంబంధించి, ఆర్ట్ క్రాఫ్ట్ కి సంబంధించి కూడా స్టార్ట్ అవుతున్నాయి.
బట్ టీజీటీ పీజీటీ పీఈటీకి సంబంధించి అన్ని కూడా టోటల్ అన్ని పేపర్లు స్టార్ట్ అవుతున్నాయి. బట్ జిఎస్ మిగతా జేఎల్స్ టిఎల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు జిఎస్ కూడా స్టార్ట్ అవుతుంది. మోడల్ స్కూల్ టీచర్స్ కూడా టోటల్ సిలబస్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు 6th జూలై సండే రోజు 10 గంటలకు ఫ్రీ డెమో ఉంటుంది. ఆ రోజు నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. కొత్త బ్యాచ్ 6th జూలై సండే రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టీచర్ జాబ్లు అన్నిటికి సంబంధించి నేను ఈరోజు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్లైన్ కొత్త బ్యాచ్ అండ్ ఆన్లైన్ కొత్త బ్యాచ్ కూడా అదే రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ 3-4 రోజుల్లో మరి మీకు ఆఫ్లైన్ ఆఫర్స్ అండ్ ఆన్లైన్ ఆఫర్స్ కూడా చాలా తక్కువ రేట్లో మేము ఆఫ్లైన్ కావాలంటే మీరు ఎలా బై చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, మరి డైరెక్ట్ వస్తే ఎంత ఫీజు ఉంటుంది, మన రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో పే చేస్తే ఎంత పే ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఆఫ్లైన్ ఆఫర్స్ మీకు ఇవ్వబోతున్నాం కూడా. సో ముందుగా తెలంగాణ గురుకుల టీచర్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంది, సిలబస్ ఏంది, వాటి ఎన్ని మార్కులకు ఉంటుంది, టీజీటీ పీజీటీ ఎన్ని మార్కులకు ఉంటుంది, మరి ఎన్ని పేపర్లు ఉంటాయి, దేనికి ఏ పేపర్కి ఎంత వెయిటేజ్ అనేది కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను గురుకుల టీచర్కి సంబంధించి. ఈవెన్ మోడల్ స్కూల్ టీచర్కి సంబంధించి కూడా వాటి క్వాలిఫికేషన్స్ ఏంది, టీజీటీకి సంబంధించి మరి పీజీటీకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంది, వాటి సిలబస్లు ఎలా ఉంటాయి, మరి టీజీటీ ఎన్ని మార్కులకు ఉంటుంది అనేది కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇవన్నీ కూడా కోచింగ్ తీసుకునే ముందు మనకు అసలు మనం ఏ ఎగ్జామ్ రాయొచ్చు, ఏ ఎగ్జామ్ కోచింగ్ తీసుకుంటే ఏ ప్యాటర్న్ లో మనకు ఎంత వెయిటేజ్ లో ఎన్ని మార్కులకు ఎగ్జామ్ వెయిటేజ్ ఉంటుంది, మరి బిఈడి వాళ్ళకి సంబంధించి గురుకుల టీచర్స్ ఎలిజిబులే, మోడల్ స్కూల్ టీచర్స్ ఎలిజిబులే, స్కూల్ అసిస్టెంట్ ఎలిజిబులే, మరి ఒకటే కోచింగ్ లో ఈ మూడింటిని ఎలా సాధించవచ్చు, ఇది లాంగ్ టర్మ్ తోనే సాధ్యం అనేది గుర్తుపెట్టుకోండి. సో రామయ్య సంస్థలో ప్రతి నోటిఫికేషన్ లో కూడా 60 to 70% పోస్టులు రామయ్య సంస్థ కోచింగ్ విద్యార్థులే సాధిస్తున్నారు. ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ లో మనకు డిఎస్సి, గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ ఒకటేసారి నోటిఫికేషన్ రావచ్చు, వేరువేరుగైనా నోటిఫికేషన్స్ రావచ్చు. బట్ అందుకనే మనకు ఒక 6 నెలల టైం తీసుకుంటే చాలా చాలా బెటర్. ఎందుకంటే ఇప్పటికిప్పటి నోటిఫికేషన్ వస్తే ఏపీలో 16,700 పోస్టులకు కూడా 45 రోజులు టైం ఇస్తే చాలా టెన్షన్ పడ్డారు విద్యార్థులు. ప్రిపరేషన్ కి చాలా టైం లేక చాలా మంది ప్రిపరేషన్ కాలేక పోస్టులు ఎక్కువ అవపడుతున్నా కూడా ప్రిపరేషన్ కాలేక చాలా మంది విద్యార్థులు నష్టపోయారు. బట్ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకు షార్ట్ టర్మ్ లో మ్యాక్సిమం సిలబస్ కవర్ చేసి వాళ్ళని జాబ్ కొట్టించే ఏర్పాటు చేసినాం. బట్ ఇప్పుడు మన తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్ లో జాబ్ క్యాలెండర్ లో డిఎస్సి, గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ ఒకటేసారి నోటిఫికేషన్ రావచ్చు, మరి వేరువేరుగైనా రావచ్చు. అందుకనే మనం ఒకసారి కోచింగ్ తీసుకుంటే ఒక 6 నెలలు టైం స్పెండ్ చేసినాం అనుకోండి, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా జాబ్ కొట్టే ఏర్పాటు మీ అందరికీ నేను రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ తరఫున ఏర్పాటు చేస్తున్నాం. మరి మోడల్ స్కూల్ టీచర్ సిలబస్ ఏంది, ఎలా ఉంటది, మరి గురుకుల టీచర్స్ కి మోడల్ స్కూల్ టీచర్స్ కి డిఫరెన్స్ ఏంది, మరి పేపరు గురుకుల టీచర్స్ లో 3 పేపర్లు ఉంటాయి, ఆ 3 పేపర్లో కూడా ఏ లాంగ్వేజ్ లో ఉంటాయి, మోడల్ స్కూల్ టీచర్స్ ఏ లాంగ్వేజ్ లో ఉంటది, బైలింగ్వల్ లో ఉంటుందా, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా, ఇవన్నీ నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ సిలబస్ కూడా, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఏముంటది, మరి బిఈడి వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే ఏం క్వాలిఫై కావాలి, మోడల్ స్కూల్ టీచర్ రాయాలంటే ఏం క్వాలిఫై కావాలి, గురుకుల టీచర్స్ రాయాలంటే ఏం క్వాలిఫై కావాలి, ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో మీరు లాస్ట్ మినిట్ వరకు వినండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ క్వాలిఫికేషన్ సంబంధించింది కానీ, సిలబస్లకు సంబంధించింది కానీ, కోచింగ్ తరపున అంటే ఆఫ్లైన్ కోచింగ్ ఎలా ఉంటది, ఎన్ని మంత్స్ ఉంటది, ఎంత ఫీజు ఉంటది, మరి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అంటే దిల్షనర్ హైదరాబాద్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ లో ఏమైతే క్లాసెస్ నడుస్తున్నాయో అవే లైవ్ క్లాసెస్ మేము ఇస్తున్నాం మన రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ ద్వారా. మరి ఇవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఎలా బై చేసుకోవాలి, ఎంత ఫీజు ఉన్నది, ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను. ఎన్ని రోజులు టెట్ ఎగ్జామ్స్ నడిచినాయి, ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలేదు మిమ్మల్ని. ఈ వీడియో మాత్రం లాస్ట్ మినిట్ వరకు వినండి.
చాలా చాలా నాలెడ్జ్, టీచర్ జాబ్ ఎలా సాధించాలనేది మీకు ఒక అవగాహన వస్తుంది అనేది నా ఉద్దేశం. కొత్త బ్యాచ్ టీచర్ జాబ్ సంబంధించి గురుకుల, మోడల్ స్కూల్ టీచర్స్ అండ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ హెచ్జిటి ఆల్సో కొత్త బ్యాచ్ ఫ్రీ డెమో మనకు 6th జూలై రోజు ఉంది. ఆ రోజు నుంచి క్లాస్ స్టార్ట్ అవుతాయి. బట్ అప్పటి వరకు మీరు ఈ వీడియోని చాలా క్లియర్ గా లాస్ట్ మినిట్ వరకు వినండి. సరే, డిఎస్సి హెచ్జిటి సిలబస్ ఎన్ని మార్కులకు ఉంటుంది, వాటి క్వాలిఫికేషన్ ఏంది, వాటి సిలబస్ ఏంది అనేది కూడా క్లియర్ గా చెప్పబోతున్నాను ఇప్పుడు నేను. ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబులు ఎలా? మరి అది ఎవరికి? ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబులు ఎవరికి? బిఈడి స్టూడెంట్స్ కి. మరి బిఈడి స్టూడెంట్స్ కి గురుకుల టీచర్స్ ఇప్పుడు ఆప్షన్ ఉంది, మోడల్ స్కూల్ టీచర్స్ ఆప్షన్ ఉంది, అండ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కూడా కొట్టుకోవచ్చు. మరి వాటి సిలబస్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది మీకు ఒకటే కోచింగ్ ద్వారా 3 జాబులు ఎలా సాధించవచ్చు. మరి 3 నోటిఫికేషన్లు మన జాబ్ క్యాలెండర్ లో ఉన్నాయి. మరి త్వరలో మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో త్వరలో అనేది మీకు ఇప్పటికిప్పటి నోటిఫికేషన్ వస్తే మాత్రం లాస్ అయ్యేది మీరే. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడో మళ్ళీ 2017 నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు జాబ్ కొడతారు. బట్ ఇప్పటికిప్పుడు ఫ్రెష్ గా క్వాలిఫై అయ్యి ఇంకా కోచింగ్ తీసుకోకుండా ఇంకా ప్రిపేర్ కాకుండా ఉన్న వాళ్ళకు ఇప్పటికిప్పటి నోటిఫికేషన్ వస్తే మాత్రం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మీరు చూస్తూనే ఉన్నారు, నోటిఫికేషన్ వచ్చిన 45 రోజులకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మరి ఎందుకు అవసరమా? 45 రోజుల్లో ఈ కోచింగ్లు అయిపోతాయా? అయిపోవు కదా. అందుకనే ఇప్పటికిప్పుడు మీరు కోచింగ్ స్టార్ట్ చేయండి, నోటిఫికేషన్ దాని అంతటా అయ్యే వస్తాయి. ఇప్పటికే లేట్ అయింది. ఎప్పుడైనా మన సర్పంచ్ ఎలక్షన్ లోపు, లోకల్ బాడీ ఎలక్షన్ లోపు ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తా అంటున్నారు కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ లో టీచర్ జాబ్ కి సంబంధించి మీకు అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాని పరంగా మీరు కొత్త బ్యాచ్ కి మీరు ఆఫ్లైన్ కోచింగ్ అయినా 6th స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ కోచింగ్ కూడా మీకు డెమో అయిపోయిన తెల్లారి నుంచి మండే రోజు నుంచి 7th జూలై నుంచి ఆన్లైన్ లైవ్ క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి. బట్ ఆఫ్లైన్ మాత్రం సండే రోజు 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. మరి ఈ బిఈడి స్టూడెంట్స్ కి గురుకుల టీచర్స్ సిలబస్ ఎలా ఉన్నది, మరి వాటి క్వాలిఫికేషన్స్ ఏంది, మోడల్ స్కూల్ టీచర్స్ వాటి క్వాలిఫికేషన్ ఏంది, డిఎస్సి వాటి క్వాలిఫికేషన్ ఏంది, 3 ఒక్కడ ఎందుకు పెట్టా అంటే కంపేర్ చేసుకుంటూ మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపేర్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించి బిఈడి స్టూడెంట్స్ సంబంధించి. సో ఇప్పుడు గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ మనకు 6th జూలై రోజు స్టార్ట్ అవుతుంది ఆఫ్లైన్ బ్యాచ్. అండ్ ఆన్లైన్ అయితే 7th జూలై స్టార్ట్ అవుతుంది. మరి దీంట్లో 5 to 6 months ఉంటుంది డ్యూరేషన్. మరి ఫీజు వచ్చేసి 20,000 రూపీస్ ఉంటుంది. ఇవన్నిటి గురించి కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాంగ్ టర్మ్ సంబంధించి డిఎస్సి హెచ్జిటి కూడా, స్కూల్ అసిస్టెంట్ కూడా ఓన్లీ డిఎస్సి 4 to 5 months ఉంటుంది. మరి ఆఫ్లైన్ బ్యాచ్ దీని ఫ్యూచర్స్ ఏంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి లైవ్ మెంటర్షిప్ గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, డిఎస్సి, ఎస్ఏ, హెచ్జిటి మరి 3టికి కలిపి లైవ్ మెంటర్షిప్ ఎలా, ఆఫ్లైన్ లో ఎట్లయితే తీసుకుంటున్నామో ఆన్లైన్ లో కూడా అదే విధంగా మీకు బిఈడి స్టూడెంట్స్ కి లైవ్ మెంటర్షిప్ కూడా ఇవ్వబోతున్నాం. మరి ఆ ఫీజులు ఎట్లా ఉన్నాయి, లైవ్ మెంటర్షిప్ సంబంధించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రికార్డెడ్ వీడియోస్ ఎట్లా ఉన్నాయి, 3టికి కలిపి ఒకటే రికార్డెడ్ వీడియోస్ లైవ్ ఎక్సెప్ట్ లైవ్ ఎలా ఉంది అనేది చెప్పబోతున్నాను. ఓన్లీ డిఎస్సి కావాలనుకున్న వాళ్ళకు హెచ్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ లైవ్ మెంటర్షిప్ ఎలా ఉందనేది కూడా నేను ఇప్పుడు ఫీజులతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆన్లైన్ రికార్డ్ వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇప్పుడు. ఆన్లైన్ రికార్డ్ వీడియోస్ గురించి, లైవ్ మెంటర్షిప్ గురించి, డిఎస్సి హెచ్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, ఆన్లైన్ రికార్డ్ వీడియోస్ గురించి కానీ, గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్ లైవ్ క్లాసెస్ ఎంత ఉంటాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాంగ్ టర్మ్ మనకు డిఎస్సి హెచ్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ ఓన్లీ డిఎస్సికి సంబంధించి 6th జూలై రోజు డెమో క్లాస్ ఉంది, ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటే ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబులకు
కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మరి ఆ ఫీజు కూడా మీకు అన్నిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బిఈడి స్టూడెంట్స్ కి 3 టీచర్ జాబులు ఎలా సాధించాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇవన్నిటి క్లియర్ గా సిలబస్లతో సహా క్వాలిఫికేషన్తో సహా అన్ని కూడా మీకు క్లియర్ గా ఫస్ట్ ఇమేజ్ నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇమేజ్ ముగిసిన టెట్ పరీక్షలు జూలై 5న ప్రిలిమినరీ కీ రిలీజ్. జూలై 5న ప్రిలిమినరీ కీ రిలీజ్. టెట్ పరీక్షలు ముగిశాయి. జూన్ 18 నుంచి ఎగ్జామ్స్ మొదలవగా రాష్ట్ర వ్యాప్తంగా 66 కేంద్రాల్లో 16 సెషన్లు నిర్వహించినట్టు టెట్ కన్వీనర్ రమేష్ తెలిపారు. టెట్ పేపర్ 1 కు మొత్తం 63,261 మంది దరఖాస్తు చేసుకోగా 47,224 అంటే 74.65% మంది పరీక్షకు అటెండ్ అయ్యారు. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కేటగిరీలో 66,686 మంది అప్లై చేసుకోగా 48,998 మంది 73.48% పరీక్షలు రాశారు. సోషల్ స్టడీస్ లో 53,706 మంది రిజిస్టర్ చేసుకోగా 41,207 మంది మాత్రమే అటెండ్ అయ్యారని అధికారులు తెలిపారు. జూలై 5న ప్రిలిమినరీకి రిలీజ్ చేయనట్టు వెల్లడించారు. ఏమైనా అభ్యంతరాలుంటే జూలై 8 సాయంత్రం 5 గంటల వరకు మనకు వెబ్సైట్ లో లింక్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు. సో టెట్ పరీక్షలు ముగిసినాయి. జూలై 5న ప్రిలిమినరీకి రిలీజ్ ఉంటది. సో జూలై 8 వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మనం ఆన్లైన్ వెబ్సైట్ లో లింక్ ద్వారా సమర్పించవచ్చు. మనకు రిజల్ట్ మనకు జూలై ఎండింగ్ లో మనకు రిజల్ట్ రాబోతుంది. మేబీ జూలై 21, 22 లో మనకు రిజల్ట్ రాబోతుంది టెట్ రిజల్ట్. సో టెట్ రిజల్ట్ తో సంబంధం లేకుండా మరి ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ ముగిసినాయి. ఎందుకంటే కోచింగ్ ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు రాశారు, క్వాలిఫై కాని వాళ్ళు రాశారు, కోచింగ్ తీసుకున్న వాళ్ళు రాశారు, కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా టెట్ ఎగ్జామ్స్ లో మునిగిపోయినారు ఇప్పటి వరకు. మరి దెన్ వాట్ నెక్స్ట్ అనేది మరి టీచర్ జాబ్ ఇప్పుడు ఎలా సాధించాలి, మరి రామయ్య సంస్థలో టీచర్ జాబ్స్ కి ఎలా కోచింగ్ ఇస్తున్నారు, అన్నిటి గురించి కూడా ఆఫ్లైన్ కోచింగ్ ఎలా ఇస్తారు, ఆన్లైన్ లైవ్ క్లాస్ ఎలా ఇస్తారు, ఆన్లైన్ రికార్డ్ వీడియోస్ క్లాస్ ఎలా బై చేసుకోవచ్చు, మరి ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబుల కథ ఏందనేది కూడా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మోడల్ స్కూల్ టీచర్స్ కి ఒకసారి, గురుకుల టీచర్స్ కి ఒకసారి, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కి ఒకసారి కోచింగ్ తీసుకోకుండా బిఈడి స్టూడెంట్స్ పర్ఫెక్ట్ ప్లాన్ తోని కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి అనుగుణంగా ఇమీడియట్ గా మీరు ఫస్ట్ బ్యాచ్ నుంచే టెట్ ఎగ్జామ్స్ అయిపోయినాక కొత్త బ్యాచ్ లో స్టార్ట్ అయినట్టయితే మీకు 100% సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సిలబస్లు భారీ సిలబస్లు ఉన్నాయి. ఇంటర్మీడియట్ స్టాండర్డ్ స్కూల్ సిలబస్ తో పాటు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ సిలబస్ తో పాటు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ సిలబస్ కూడా చెప్పాల్సి వస్తుంది. దాంతో పాటు మెథడాలజీ ఎక్స్ట్రా ఉంటుంది కంటెంట్ తో పాటు, దాంతో పాటు ఇంకా జనరల్ స్టడీస్ ఎక్స్ట్రా ఉంటుంది. మరి ఇవన్నీ ఎలా ప్రిపేర్ కావాలి? రామయ్య కోచింగ్ సెంటర్ లో ఇదివరకు ప్రతి నోటిఫికేషన్ లో గురుకుల టీచర్స్ లో డిఎస్సిలో 60 to 70%, కొన్ని సబ్జెక్టులో 90%, కొన్ని సబ్జెక్టులో 80%, కొన్ని సబ్జెక్టులో 70% కూడా కొట్టాం. మరి అది ఎలా సాధ్యమైంది అనేది మీ అందరికి తెలిసింది. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, రెగ్యులర్ ఎగ్జామినేషన్ సిస్టమ్, ప్రింటెడ్ మెటీరియల్స్, ఎగ్జామ్ కంటే ముందు డివిజనల్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. ఇదే రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యొక్క సక్సెస్ ఫార్ములా. నెంబర్ 1 లెక్చరర్స్, అది గురుకులైనా, మోడల్ స్కూల్ టీచర్స్ అయినా, డిఎస్సి అయినా, హెచ్జిటి అయినా, స్కూల్ అసిస్టెంట్ అయినా, ఎనీథింగ్ ఏ సబ్జెక్ట్ అయినా నెంబర్ 1 ఫ్యాకల్టీ ఇక్కడ ఉంటారు. దాంతో పాటు మేనేజ్మెంట్ పరంగా రెగ్యులర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. మొబైల్ యాప్ ద్వారా చదువుకోవడానికి ప్రింటెడ్ మెటీరియల్స్ ఇస్తాం. దాంతో పాటు కోచింగ్ అయిపోయినా కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అప్ టు ఎగ్జామ్ దాకా. ఎగ్జామ్ కంటే ముందు నోటిఫికేషన్ వచ్చినాక, ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయినాక ఎగ్జామ్ కంటే ముందు 10 గ్రాండ్ టెస్ట్లు, 20 గ్రాండ్ టెస్ట్లు, 30 గ్రాండ్ టెస్ట్లు అట్లా కండక్ట్ చేస్తాం. దాంతో పాటు ప్రతి ఆదివారం కూడా టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. మండే టు సాటర్డే డైలీ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. మరి ఇవన్నీ కూడా రాయాలంటే మీరు ఇమీడియట్ గా జూలై 6 10 o'clock డెమో క్లాస్ ఉంటుంది. 6th రోజు జాయిన్ కాండి. అదే రోజు నుంచి బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఎలా కోచింగ్ ఉంటుంది, ఎలా ఫీజులు ఉంటాయి, ఎలా మరి ఎవరెవరు ఏం రాయొచ్చు, ఎవరెవరికి ఎంత ఫీజు ఉంటుంది అనేది కూడా ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పబోతున్నాను. సో గురుకుల అండ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, మోడల్ స్కూల్ టీచర్స్ అండ్ హెచ్జిటి ఆఫ్లైన్ కోచింగ్ ఉంది, ఆన్లైన్ కోచింగ్ లైవ్ క్లాసెస్ ఉన్నాయి.
లైవ్ మెంటర్షిప్ క్లాసెస్ ఉన్నాయి. మరి కొత్త బ్యాచ్ ఎప్పుడు అనేది చెప్పాను ఆల్రెడీ మీకు. 6th జూలై ఆఫ్లైన్ కొత్త బ్యాచ్ 6th జూలై. ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కొత్త బ్యాచ్ 7th జూలై. మీకు లైవ్ క్లాసెస్ బై చేసుకున్న వాళ్ళకు షెడ్యూల్ కూడా వస్తుంది రెగ్యులర్ గా. రేపు ఏం క్లాస్ జరుగుతుంది, ఇక్కడ దిల్షనగర్ హైదరాబాద్ రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ లో ఆఫ్లైన్ విద్యార్థులకు ఏమైతే క్లాస్ నడుస్తున్నాయో అవే క్లాసెస్ లైవ్ క్లాసెస్. గురుకుల టీచర్స్ కానీ, మోడల్ స్కూల్ టీచర్స్ కానీ, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కానీ, హెచ్జిటి కానీ, తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, పేపర్ ఎలా వస్తే అలా ఇక్కడ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ అలా ఇస్తామా అదే లాంగ్వేజ్ లో, లైవ్ క్లాస్ లో కూడా అదే విధంగా మీకు ఇస్తాం. ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబులు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సిలబస్, ఫీజు వివరాలు కూడా అన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే కొత్త బ్యాచ్ అన్ని టీచర్ జాబ్కి సంబంధించి కొత్త బ్యాచ్ 6th జూలై. మరి గురుకుల టీచర్ సంబంధించి మరి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. గురుకుల టీచర్స్ నోటిఫికేషన్, ఎందుకంటే చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. ఎందుకంటే చాలా లాస్ట్ టైం దాంట్లోనే దాదాపు ఒక 3-4 వేల మంది ఖాళీలు ఏర్పడ్డాయి. ఎందుకంటే గురుకుల టీచర్ జాబ్ వచ్చినా కూడా మనకు తర్వాత డిఎస్సిలో చాలా మంది వెళ్ళిపోయారు, చాలా మంది రిటైర్మెంట్ అయ్యారు, చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేబీ 3-4 వేల పోస్టులతోని మళ్ళీ త్వరలో గురుకుల నోటిఫికేషన్ రావచ్చు. ఓన్లీ టీజీటీ పీజీటీ పోస్టులు భారీగా ఉండబోతున్నాయి. సో మరి గురుకుల టీచర్స్ క్వాలిఫికేషన్ టీజీటీ కానీ పీజీటీ కానీ రాయాలనుకుంటే వాటి క్వాలిఫికేషన్స్ ఏంది, వాటి సిలబస్ లేంది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మరి గురుకుల టీచర్స్ ప్రిపేర్ కావడం వల్ల మనకు మోడల్ స్కూల్ టీచర్స్ కి ఎంత యూజ్ అవుతుంది, స్కూల్ అసిస్టెంట్ కి ఎంత యూజ్ అవుతుంది అనేది కూడా మీరు ఇప్పుడు చూసుకోవచ్చు. సో వీటి క్వాలిఫికేషన్ టీజీటీ రాయాలంటే గురుకుల టీచర్ కి సంబంధించి మనకు క్వాలిఫికేషన్ ఏంటంటే అంటే డిగ్రీ ఉండాలి, బిఈడి ఉండాలి, టెట్ 2 కూడా క్వాలిఫై కావాలి. టెట్ 2 కూడా క్వాలిఫై కావాలి. సపోజ్ టీజీటీ మ్యాథ్స్ రాయాలన్నా, బయో సైన్స్ రాయాలన్నా, ఫిజికల్ సైన్స్ రాయాలన్నా పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై కావాలి. టీజీటీ సోషల్ రాయాలంటే పేపర్ 2 సోషల్ క్వాలిఫై కావాలి. తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ రాయాలంటే పేపర్ 2 ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏదో ఒకటి క్వాలిఫై కావచ్చు. బట్ టీజీటీ రాయాలంటే కంపల్సరీ టెట్ క్వాలిఫై కావాలనేది గుర్తుపెట్టుకోండి. మరి పీజీటీ రాయాలంటే క్వాలిఫికేషన్స్ ఏంది? పీజీ ఉండాలి, బిఈడి కూడా ఉండాలి, టెట్ అవసరం లేదు, నో నీడ్ టెట్. పీజీటీ రాయాలంటే నో నీడ్ టెట్. పీజీటీ రాయాలంటే నో నీడ్ టెట్. సో మరి ఇది క్వాలిఫికేషన్స్ టీజీటీ పీజీటీకి సంబంధించి. మరి టీజీటీలో పీజీటీలో సిలబస్లు ఏంటిది, ఎన్ని పేపర్లు ఉంటాయి? పేపర్ 1 జనరల్ స్టడీస్ 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 పెడగాజీ 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ 3 కంటెంట్ 100 మార్క్స్ ఉంటుంది. మరి టీజీటీకి అన్ని పేపర్లు, పీజీటీకి అన్ని పేపర్లు. మరి ఇక్కడ డిఫరెన్స్ ఏంది టీజీటీ పీజీటీకి? టీజీటీకి అయితేనేమో డిగ్రీ ప్లస్ బిఈడి ప్లస్ టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. పీజీటీకి అయితేనేమో టెట్ అవసరం లేదు, పీజీ ఉండాలి, పీజీ ప్లస్ బిఈడి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. సిలబస్ లో 99% సేమ్ ఉంటది. పేపర్ హార్డ్నెస్ అనేది ఒకటి పీజీటీ హార్డ్ రావచ్చు, టీజీటీ ఈజీ రావచ్చు. ఒకసారి టీజీటీ హార్డ్ రావచ్చు, ఒకసారి పీజీటీ కూడా ఈజీగా రావచ్చు. టీజీటీ అనగానే హార్డ్ వస్తుంది, టీజీటీ అనగానే ఈజీ వస్తుంది కాదు. సిలబస్లు అయితే సేమ్. టఫ్ అనేది ఎగ్జామినేషన్ వాళ్ళు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. సో కాబట్టి సిలబస్లు సేమ్. అందుకనే బిఈడి విద్యార్థులకు చాలా చాలా పోస్టులు రాబోతున్నాయి. గురుకుల టీచర్స్ రాబోతుంది, మోడల్ స్కూల్ టీచర్ రాబోతుంది, అండ్ డిఎస్సి రాబోతుంది. మరి ఇది జోనల్ వైజ్ పోస్టులు. జోనల్ వైజ్ కాబట్టి పోస్టులు చాలా అవపడతాయి సబ్జెక్ట్ వైజ్ గా. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టు. మరి గురుకుల టీచర్స్ ప్రిపేర్ అయినా కూడా మనం డిఎస్సి మోడల్ స్కూల్ టీచర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. మరి ఎలా? మరి గురుకుల టీచర్ సంబంధించిన టీజీటీ సిలబస్ పేపర్ 1 జనరల్ స్టడీస్ 100 మార్కులు ఉంటుంది. జనరల్ స్టడీస్ 100 మార్కుల్లో ఏముంటది? మరి జనరల్ స్టడీస్ లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ కల్చర్, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సోషియాలజీ. పార్ట్ 1 లో ఇవన్నీ ఉంటాయి. పార్ట్ 2 లో ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దాంట్లోనే జనరల్ స్టడీస్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా జనరల్ ఇంగ్లీష్, దాంతో పాటు జిఎస్, టోటల్ జిఎస్ లో టీచింగ్ అప్ టు డేట్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్ కూడా ఉంటది. మరి ఈ జనరల్ స్టడీస్ ప్రిపేర్ కావటం వల్ల టిఎస్పిఎస్సి కండక్ట్ చేసే గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 పేపర్ 1, గ్రూప్ 3 పేపర్ 1, గ్రూప్ 4 పేపర్ 1,
మరి తెలంగాణ రాబోయే జాబ్ క్యాలెండర్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి. బిఈడి విద్యార్థులకు ఇక్కడ జనరల్ స్టడీస్ ప్రిపేర్ కావడం వల్ల ఈవెన్ జీపీఓ కూడా ప్రిపేర్ కావచ్చు. అంటే వివిఆర్ఓ విఆర్ఏ గ్రామ పరిపాలనా ఆఫీసర్, గ్రామ పరిపాలనా అధికారి, జీపీఓ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి మనకు ముఖ్యంగా బిఈడి విద్యార్థులకు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు టీజీటీ ప్రిపేర్ అయినట్టయితే మనకు టీజీటీ పోస్ట్ తో పాటు మోడల్ స్కూల్ టీచర్ సిలబస్ కవర్ అవుతుంది, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ కవర్ అవుతుంది. ఈ పేపర్ 1 జిఎస్ రాయటం వల్ల నువ్వు జీపీఓకి ప్రిపేర్ అటు ఉంటుంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపేర్ అటు ఉంటుంది, గ్రూప్ 2 ఫస్ట్ పేపర్ 1 జిఎస్ ప్రిపేర్ అటు ఉంటుంది, గ్రూప్ 3 ప్రిపేర్ అటు ఉంటుంది, గ్రూప్ 4 కూడా ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. సో కాబట్టి గురుకుల ప్రిపేర్ అయితే దాదాపు టీచర్ జాబ్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. కొన్ని సైడ్ కొన్ని మార్కులు డిఫరెంట్ ఉంటాయి. అందుకనే ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబులు ఎలా అనేది నేను ఒక్కొక్క దాని గురించి చెప్పినాక మూడిటి గురించి కూడా ఒక్కటేసారి కంపేర్ చేసుకుంటూ నేను చెప్తాను. ఓకే, మరి పేపర్ 2 పెడగాజీ అంటే లైక్ మెథడాలజీ అంటారు. మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అయితే మెథడాలజీ అంటాం. ఓకే, ఇది పెడగాజీ 100 మార్కులు. దీంట్లో పెడగాజీ పార్ట్లో దీంట్లో సైకాలజీ కూడా కవర్ అవుతుంది. మనకు డిఎస్సిలో సైకాలజీ కూడా ఉంది. సో ఈ పెడగాజీలో సైకాలజీ కూడా ఉంటది, అందుకనే పెడగాజీ అని పేరు పెట్టారు. మెథడాలజీ అంటే మామూలుగా స్కూల్ అసిస్టెంట్ లో మెథడాలజీ అంటారు, అందులో మనకు మెథడాలజీలో సైకాలజీ ఉంటుంది. బట్ ఇందులో మాత్రం సైకాలజీ కూడా కలిపి ఉంటుంది. కంటెంట్ సపోజ్ మ్యాథ్స్ అనుకోండి, టీజీటీ మ్యాథ్స్ అనుకోండి, జనరల్ స్టడీస్ కామన్, మ్యాథ్స్ మెథడ్ 100 మార్క్స్, మ్యాథ్స్ కంటెంట్ ఈ 100 మార్క్స్ మ్యాథ్స్ కంటెంట్ కూడా. మరి ఈ సిలబస్ స్కూల్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉంటుంది. స్కూల్ స్టాండర్డ్ సిలబస్ నుంచి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ సిలబస్ వరకు ఉంటుంది. స్కూల్ స్టాండర్డే దాదాపు 70-80% ఉంటుంది, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ సిలబస్ కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, సో స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ సిలబస్ వరకు మనకు ఇది గురుకులకు సంబంధించి 50% స్కూల్ టు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ సిలబస్ ఉంటుంది. టీజీటీకి సంబంధించి, పీజీటీకి సంబంధించి కూడా సేమ్ జనరల్ స్టడీస్, పెడగాజీ అండ్ కంటెంట్. మరి క్వాలిఫికేషన్స్ డిఫరెంట్, సిలబస్ సేమ్. మరి పేపర్ జిఎస్ అనేది బైలింగ్వల్ ఉంటుంది, బోత్ మీడియాలో వస్తుంది జిఎస్ అనేది. బట్ పేపర్ 2 అండ్ పేపర్ 3 స్ట్రిక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఎక్సెప్ట్ లాంగ్వేజ్. తెలుగులోనే వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది, హిందీలో వస్తుంది. ఎక్సెప్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 అండ్ పేపర్ 3 స్ట్రిక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. పేపర్ 1 మాత్రం బై లాంగ్వేజ్ లో వస్తుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్లో వస్తుంది, మరి ఈ జనరల్ స్టడీస్ పేపర్ అనేది అన్ని సబ్జెక్టు వాళ్ళకు ఉంటుంది. టీజీటీ వాళ్ళ ఉంటుంది, పీజీటీలో ఉంటుంది, జేఎల్స్ లో ఉంటుంది, డిఎల్స్ లో ఉంటుంది, గురుకుల లైబ్రరీలో ఉంటుంది, ఆర్ట్స్ లో ఉంటుంది, క్రాఫ్ట్ లో ఉంటుంది, పీజీటీలో కూడా ఉంటుంది. మరి ఈ జనరల్ స్టడీస్ ప్రిపేర్ కావడం వల్ల రేపొద్దున జాబ్ క్యాలెండర్ లో టీఎస్పీఎస్సీ ప్రకటించే జీపీఓలో ఉంటుంది, అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఉంటుంది, గ్రూప్ 2 ఫస్ట్ పేపర్ 1 లో ఉంటుంది, గ్రూప్ 3 పేపర్ 1 లో ఉంటుంది, గ్రూప్ 4 లో కూడా ఉంటుంది. మరి గురుకుల ప్రిపేర్ కావడం వల్ల మోడల్ స్కూల్ టీచర్ సిలబస్ టోటల్ కవర్ అవుతుంది, అండ్ డిఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్ కూడా కవర్ అవుతుంది. అంటే ఒక్క గురుకుల వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే గురుకుల టీచర్స్ సంబంధించి ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా, ఏ ఎగ్జామ్ రాసినా కూడా నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, అదే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 1/4 అంటే 0.25 కట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది గురుకుల టీచర్ సంబంధించి టీజీటీ పీజీటీ క్వాలిఫికేషన్స్ సిలబస్. సపోజ్ టీజీటీ మ్యాథ్స్ అంటే జనరల్ స్టడీస్ ఉంటుంది, మ్యాథ్స్ మెథడ్ అండ్ మ్యాథ్స్ కంటెంట్. టీజీటీ బయోసైన్స్ అంటే జనరల్ స్టడీస్ ఉంటుంది, బయోసైన్స్ మెథడ్ అండ్ బాటనీ అండ్ జువాలజీ కంటెంట్ స్కూల్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉంటుంది. ఫిజికల్ సైన్స్ అంటే జనరల్ స్టడీస్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ మెథడ్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్. సోషల్ అంటే జనరల్ స్టడీస్ ఉంటుంది పేపర్ 1, సోషల్ మెథడ్ అండ్ హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ కంటెంట్ ఉంటుంది. తెలుగు అంటే జనరల్ స్టడీస్, తెలుగు మెథడ్, తెలుగు కంటెంట్. ఇంగ్లీష్ అంటే జనరల్ స్టడీస్ ఉంటుంది అండ్ మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడ్, ఇంగ్లీష్ కంటెంట్. అది టీజీటీ అయినా పీజీటీ అయినా అంతే. పీజీటీ రాయాలంటేనేమో క్వాలిఫికేషన్స్ పీజీ ప్లస్ బీఈడి ఉండాలి, టెట్ అవసరం లేదు. టీజీటీ రాయాలంటే మాత్రం డిగ్రీ ప్లస్ బీఈడి ప్లస్ టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. ఇది గురుకుల టీచర్ సంబంధించిన టీజీటీ పీజీటీ సిలబస్లు, క్వాలిఫికేషన్స్, వెయిటేజ్ పేపర్ వైజ్ గా ఎంత ఉంటది అనేది ఇది గురుకుల టీచర్ సంబంధించిన తెలంగాణ గురుకుల టీచర్ క్వాలిఫికేషన్స్ అండ్ సిలబస్లు.
నెక్స్ట్ మోడల్ స్కూల్ టీచర్స్, త్వరలో తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ నోటిఫికేషన్ రాబోతుంది. దాదాపు ఒక 2-3 వేల పోస్టులతోని మోడల్ స్కూల్ టీచర్స్ రాబోతుంది. ఇది కూడా జోనల్ వైజ్ గా ఉంటది. టీజీటీ పీజీటీ జోనల్ వైజ్ గానే పోస్ట్ కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఇది ఒక పెద్ద వరం లాంటిది. బీఈడి స్టూడెంట్స్ కి ఎట్లయితే గ్రూప్ టీచర్స్ బీఈడి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, ఈ మోడల్ స్కూల్ టీచర్స్ కూడా టీజీటీ పీజీటీకి సంబంధించి బీఈడి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మరి వీళ్ళు టీజీటీకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంది, మరి పీజీటీకి సంబంధించిన మోడల్ స్కూల్ టీచర్ లో క్వాలిఫికేషన్స్ ఏంది అనేది చూద్దాం. మరి మోడల్ స్కూల్ టీచర్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ టీజీటీకి సంబంధించి డిగ్రీ ఉండాలి, బీఈడి ఉండాలి, టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. సేమ్ గురుకుల టీజీటీ క్వాలిఫికేషన్స్ మోడల్ స్కూల్ టీచర్ క్వాలిఫికేషన్స్. మరి పీజీటీకి మరి ఏముండాలి, పీజీటీకి అయితేనేమో క్వాలిఫికేషన్స్ వచ్చేసి పీజీ ఉండాలి అండ్ బీఈడి ఉండాలి, టెట్ అవసరం లేదు పీజీటీకి. మరి పీజీటీ ఇక్కడనేమో 80 మార్క్స్ ఉంది టీజీటీకి, పీజీటీకి ఏమో 100 మార్క్స్ ఉంది. సో ఇది మోడల్ స్కూల్ టీచర్కి సంబంధించిన మార్క్స్ క్వాలిఫికేషన్స్. మరి వెయిటేజ్ ఏముంటది, టీజీటీకి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్, కంటెంట్ 44 మార్క్స్ అండ్ మెథడాలజీ 16 మార్క్స్. సేమ్ మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ సిలబస్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ సేమ్. మరి పీజీటీకి పీజీ ప్లస్ బీఈడి ఉండాలి, టెట్ అవసరం లేదు. మరి 100 మార్కులకు ఎందుకు 100 మార్కులకు పీజీటీ అంటే టెట్ అవసరం లేదు కాబట్టి. టెట్ ఉంటే 20% వెయిటేజ్. సో ఇక్కడ 20% వెయిటేజ్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ లో కూడా 80 మార్కులుగా ఉంటది. సో కాబట్టి ఇది మోడల్ స్కూల్ టీచర్ సంబంధించిన సిలబస్ టీజీటీది. ఇది పీజీటీకి సంబంధించి 100 మార్కులు. మరి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్, సైకాలజీ 10 మార్క్స్, ఇంగ్లీష్ 10 మార్క్స్, కంటెంట్ అంటే పీజీటీ మ్యాథ్స్ కంటెంట్ 44 మార్క్స్, మెథడాలజీ 16 మార్క్స్, మెథడాలజీ 16 మార్క్స్. అంటే మొత్తం ఇవి 40, ఇవి 60, మొత్తం 100 మార్క్స్. పీజీటీ 100 మార్క్స్. ఎందుకు 100 మార్క్స్ అంటే టెట్ అవసరం లేదు కాబట్టి. ఇక్కడ ఎందుకు 80 మార్కులు అంటే టెట్ 20% వెయిటేజ్ ఉంది కాబట్టి, 20% వెయిటేజ్ ఉంది కాబట్టి. మరి ఈ మోడల్ స్కూల్ టీచర్ సిలబస్, గురుకుల టీచర్ సిలబస్, మనం గురుకుల టీచర్స్ లో 3 పేపర్లు ఉంటాయి, బట్ ఇక్కడ ఒక్క పేపరే. మరి గురుకుల టీచర్స్ లో ఏమో మీకు పేపర్ 1 జనరల్ స్టడీస్ అనేది బైలింగ్వల్ లో ఉంటది, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ స్ట్రిక్ట్లీ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. ఎందుకంటే గురుకుల స్కూల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి. మరి మోడల్ స్కూల్ టీచర్ లో కూడా స్ట్రిక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ప్రతి పేపర్ కూడా ప్రతి సబ్జెక్ట్ లాంగ్వేజ్ తప్పించి ప్రతి సబ్జెక్టు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వస్తుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియం వస్తుంది, పర్స్పెక్టివ్ ఇంగ్లీష్ మీడియం వస్తుంది, కంటెంట్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం వస్తుంది, మెథడాలజీ కూడా ఇంగ్లీష్ మీడియం వస్తుంది. ఒకటే పేపర్. బట్ మోడల్ స్కూల్ టీచర్ స్ట్రిక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. గురుకుల టీచర్స్ లో ఏమో పేపర్ 1 జిఎస్ బైలింగ్వల్ లో ఉంటది, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ స్ట్రిక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఉంటది. ఇప్పుడు క్వాలిఫికేషన్స్ సేమ్. బట్ అక్కడ 3 పేపర్లు ఉంటుంది, ఇక్కడ ఒక పేపర్ ఉంటుంది. ఇక్కడ 80 మార్కులకు ఉంటుంది, అక్కడ 300 మార్కులకు ఉంటుంది. ఇదే గురుకుల టీచర్స్ కు మోడల్ స్కూల్ టీచర్ సిలబస్ సేమ్, డిఫరెన్స్. మరి మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ ప్రిపేర్ అయితే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కూడా సేమ్. మరి స్కూల్ అసిస్టెంట్ లో పేపర్ 80 మార్కులకు ఉన్నా కూడా ఏ సబ్జెక్ట్ అయినా బైలింగ్వల్ లో వస్తుంది పేపర్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్. మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ స్ట్రిక్ట్లీ ఇంగ్లీష్ మీడియం. గురుకుల ఏ సబ్జెక్ట్ అయినా కూడా పేపర్ 1 వాళ్ళకు, పేపర్ 1 అయితే జిఎస్ బైలింగ్వల్ లో ఉంటది, అండ్ పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ స్ట్రిక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. మోడల్ స్కూల్ టీచర్ లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు, ఓన్లీ గురుకుల టీచర్స్ మాత్రమే నెగిటివ్ మార్కింగ్ ఉంటది. స్కూల్ అసిస్టెంట్ లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉండదు. పేపర్ విల్ బి బైలింగ్వల్, బోత్ మీడియం వస్తుంది స్కూల్ అసిస్టెంట్. మరి మోడల్ స్కూల్ టీచర్ మాత్రం స్ట్రిక్ట్లీ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది, ప్రతి సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం వస్తుంది. గురుకుల టీచర్స్ లో మాత్రం పేపర్ 1 జిఎస్ ఒక్కటే బైలింగ్వల్ ఉంటది, పేపర్ 2 పెడగాజీ అండ్ పేపర్ 3 కంటెంట్ మాత్రం స్ట్రిక్ట్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటది అనేది గమనించండి. మరి ఇక్కడ పీజీటీ రాయాలన్నా కూడా గురుకుల టీచర్స్ లో ఉన్న మీకు క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదే క్వాలిఫికేషన్స్, బట్ ఇక్కడ 100 మార్క్స్. మరి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్, సైకాలజీ, ఇంగ్లీషు, కంటెంట్, మెథడ్ ఇవన్నీ 100 మార్కులు ఉంటది. సో ఇక్కడ మోడల్ స్కూల్ టీచర్ సిలబస్ కు గురుకుల టీచర్స్ నేమో పేపర్ 1 జిఎస్ ఎక్స్ట్రా ఉంటది. ఇక్కడ మోడల్ స్కూల్ టీచర్నేమో
పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు తెలుగు మీడియంలో, అంటే స్కూల్ అసిస్టెంట్ లో కూడా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మోడల్ స్కూల్ టీచర్ సిలబస్ టీజీటీది, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ సేమ్. డిఫరెన్స్ ఏందయ్యా అంటే మోడల్ స్కూల్ టీచర్ సిలబస్ స్ట్రిక్ట్లీ ఇంగ్లీష్ మీడియం ప్రతి సబ్జెక్ట్ కూడా, బట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బోత్ మీడియం బైలింగ్వల్ లో ఉంటది. మరి గురుకుల టీచర్స్ లో ఎక్స్ట్రా ఏం చదవాలంటే పేపర్ 1 జిఎస్ ఎక్స్ట్రా చదవాలి. ఆ జిఎస్ చదివినా కూడా మీకు ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతుంది. మరి ఎక్స్ట్రా గురుకులతో పాటు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదువుకుంటే, గురుకులతో పాటు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదువుకుంటే గురుకుల టీచర్స్ కొట్టొచ్చు, మోడల్ స్కూల్ టీచర్స్ కొట్టొచ్చు, స్కూల్ అసిస్టెంట్ కూడా కొట్టొచ్చు. ఈ కంటెంట్ మెథడ్ అనేది సిలబస్ అన్నిట్లో సేమే, వెయిటేజ్ డిఫరెంట్ అంతే, వెయిటేజ్ డిఫరెన్స్ అంతే. సో ఇది మోడల్ స్కూల్ టీచర్స్ సిలబస్. సో ఇక్కడ 80 మార్కులకి ఎందుకంటే టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి 80 మార్కులకు, ఇక్కడ 100 మార్కులకి ఎందుకంటే టెట్ అవసరం లేదు కాబట్టి 100 మార్కులు. మరి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్, సైకాలజీ 10 మార్క్స్, ఇంగ్లీష్ 10 మార్క్స్, ఇక్కడ 40 మార్క్స్ అయిపోయినాయి. మరి కంటెంట్ 44 మార్క్స్, మెథడాలజీ 16 మార్క్స్, ఇక్కడ కూడా కంటెంట్ 44 16. సో ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్. ఎక్స్ట్రా ఏముందంటే ఇలా ఇంగ్లీష్ ఉన్నది, గ్రామర్ అండ్ సైకాలజీ ఎక్స్ట్రా ఉంది. ఈ 20 మార్కులు మాత్రమే ఎక్స్ట్రా. అక్కడ టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ 100 మార్కులు అవుతుంది అనేది గమనించండి. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ సిలబస్. మరి ఇదే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ ఉంది. త్వరలో స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో అంటే ఇప్పుడు మనకు జాబ్ క్యాలెండర్ లో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి మరి స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు డిస్ట్రిక్ట్ వైజ్ గా ఉంటాయి కాబట్టి, మరి మోడల్ స్కూల్ టీచర్ అయితే జోనల్ వైజ్ గా ఉంటుంది, గురుకుల అయితే జోనల్ వైజ్ గా ఉంటుంది, డిఎస్సి అయితే మీకు డిస్ట్రిక్ట్ వైజ్ గా ఉంటుంది. మరి గురుకుల టీచర్స్ సిలబస్ ప్రిపేర్ అయినా మోడల్ స్కూల్ టీచర్ కవర్ అవుతుంది. మరి గురుకుల టీచర్స్ ప్రిపేర్ అయితే మనకు స్కూల్ అసిస్టెంట్ కూడా కవర్ అవుతుంది. మరి స్కూల్ అసిస్టెంట్ లో ఏం సిలబస్ ఉందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, యాక్చువల్ గా మొత్తం 80 మార్క్స్, 160 బిట్స్, 80 మార్క్స్ 160 బిట్స్. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, పేపర్ విల్ బి బైలింగ్వల్, నో నెగిటివ్ మార్క్. డిఎస్సిలో నెగిటివ్ మార్కింగ్ ఉండదు, మోడల్ స్కూల్ టీచర్స్ లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు, గురుకుల టీచర్స్ లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంటది. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ గురుకుల టీచర్స్ లో, అదే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 1/4 0.25 కట్ అవుతుంది. బట్ స్కూల్ అసిస్టెంట్ లో మాత్రం నో నెగిటివ్ మార్క్. 80 మార్కులకు ఉంటుంది 80 మార్క్స్. సో 10 మార్క్స్ 20 బిట్స్. దీంట్లో ఎక్స్ట్రా మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషాలజీ అన్ని కలిపి కూడా 10 మార్క్స్ 20 బిట్స్. కంటెంట్ మెథడ్ అంటే సపోజ్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడ్, బయోసైన్స్ అయితే బాటనీ అండ్ జువాలజీ కంటెంట్, బయోసైన్స్ మెథడ్, ఫిజికల్ సైన్స్ అయితే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్, ఫిజికల్ సైన్స్ మెథడ్, సోషల్ అయితే హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ కంటెంట్, సోషల్ మెథడ్. సో ఇట్లా మనకు ప్రతి సబ్జెక్ట్ కూడా స్కూల్ టు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ సిలబస్ వరకు మనం కంటెంట్ ప్రిపేర్ కావాలి. సో మెథడాలజీ అంటే ఆ సబ్జెక్ట్ ని బట్టి మెథడాలజీ, బిఈడి మెథడాలజీ బుక్ ని బట్టి, అకాడమిక్ బుక్ ని బట్టి మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది ఎక్స్ట్రా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ పర్స్పెక్టివ్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషాలజీ ఈ 20 మార్కులు డిసైడింగ్ పార్ట్ జాబ్ కి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, సోషాలజీ అండ్ సైకాలజీతో పాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా 10 మార్కులు. అంటే ఈ 20 మార్కులు జాబ్ కి. కంటెంట్ మెథడ్ అనేది సంబంధిత సబ్జెక్ట్ కాబట్టి మనం చిన్నప్పటి చదువుకుంటున్నాం కాబట్టి, సో ఆల్రెడీ టీచర్స్, లెక్చరర్స్ ఉంటారు కాబట్టి అది కొంచెం కోచింగ్ తీసుకోవడం వల్ల చాలా మార్క్స్ బెనిఫిట్ పొందొచ్చు. బట్ ఇది ఒక సముద్రం, ఎక్కడి నుంచి బిట్ వస్తుందో తెలియదు, అప్లికేషన్ మెథడ్ లో వస్తాయి. అది కోచింగ్లోనే సాధ్యం అవుతుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ, సైకాలజీ కానీ, ఫిలాసఫీ కానీ, సోషాలజీ కానీ చదవాలంటే అది కోచింగ్ లోనే ట్రిక్స్ తెలుసుకోవచ్చు. ఇక్కడ మంచి నెంబర్ 1 ఫ్యాకల్టీ చెప్తారు కాబట్టి ఈ 20 మార్కులు కీలకం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కి. సో మొత్తం 80 మార్కులు. మరి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే మీ అందరికి తెలిసిందే క్వాలిఫికేషన్ ఏంది, డిగ్రీ ప్లస్ బిఈడి అండ్ టెట్ 2 కానీ అండ్ సిటెట్ 2 కానీ క్వాలిఫై కావాలి. సిటెట్ 2 కానీ క్వాలిఫై కావాలి స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే అనేది గుర్తుపెట్టుకోండి. పేపర్ 2 క్వాలిఫై కావాలి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ రాయాలన్నా కూడా పేపర్ 2 క్వాలిఫై కావాలి. అదే నిన్న చెప్పాను కదా,
పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై అయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ బయో సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ రాసుకోవచ్చు. అండ్ సోషల్ రాయాలంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ అంటే పేపర్ 2 సోషల్ క్వాలిఫై కావాలి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ రాయాలంటే ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2 ఐదర్ సోషల్ పేపర్ 2 ఏదో ఒకటి క్వాలిఫై కావచ్చు అనేది నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఇది స్కూల్ అసిస్టెంట్ సిలబస్ సంబంధించిన సిలబస్. మరి హెచ్జిటి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ లో హెచ్జిటి పోస్టులు భారీగా ఉండబోతున్నాయి. మరి జాబ్ క్యాలెండర్ లో హెచ్జిటి పోస్టులు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఇది డిఈడి విద్యార్థులకు మాత్రమే. ఎవరైతే డిఈడి విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఇది రాయాలంటే హెచ్జిటి రాయాలంటే టెట్ పేపర్ 1 క్వాలిఫై కావాలనేది మీ అందరికి తెలుసు. మరి దీని క్వాలిఫికేషన్స్ ఏందయ్యా? టెట్ పేపర్ 1 క్వాలిఫై కావాలి. సీటెట్ పేపర్ 1 అయినా క్వాలిఫై కావచ్చు. మరి ఇది 80 మార్కులకు ఉంటది. ఇది కూడా 160 బిట్స్. డిఎస్సి హెచ్జిటి వాళ్ళకి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎవరికైనా కూడా ఏ పేపర్ అయినా కూడా 160 బిట్స్ ఉంటుంది, 80 మార్క్స్ ఉంటుంది. ఎందుకు 80 మార్క్స్ ఉంటుంది? టెట్ పేపర్ 2 సారీ టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి, టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి. మరి 80 మార్కులకు హెచ్జిటి సిలబస్ ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ 20 బిట్స్. మరి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషాలజీ ఇది 10 మార్క్స్. ఇది 10 మార్క్స్. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ప్రతి సబ్జెక్ట్ కూడా 12 మార్క్స్ 24 బిట్స్, 12 మార్క్స్ 24 బిట్స్, 12 మార్క్స్ 24 బిట్స్. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ 5 కంటెంట్స్ 5 12 जा 60 మార్క్స్. ఓకే 5 12 जा 60 మార్క్స్, 5 24 जा 120 బిట్స్. ఈచ్ క్వశ్చన్ ఆఫ్ మార్క్, నో నెగటివ్ మార్కింగ్. పేపర్ విల్ బి బైలింగ్వల్ బోత్ మీడియా. బట్ జిల్లా వైజ్ గా ఈ టెస్ట్ ఉంటది. డిఎస్సి అయితేనేమో జిల్లా వైజ్ ఉంటది, హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ. అదే మోడల్ స్కూల్ టీచర్ కానీ గురుకుల టీచర్స్ కానీ జోనల్ వైజ్ పోస్టులు కాబట్టి జోనల్ వైజ్ గా ఉంటది. ఇది హెచ్జిటికి సంబంధించిన సిలబస్. 80 మార్కులకు ఎందుకయ్యా అంటే టెట్ 20% వెయిటేజ్ ఉంటది కాబట్టి ఇది హెచ్జిటి సిలబస్ కు సంబంధించిన సిలబస్. హెచ్జిటి రాయాలంటే పేపర్ 1 క్వాలిఫై కావాలి. టెట్ పేపర్ 1 కానీ అండ్ సీటెట్ పేపర్ 1 కానీ క్వాలిఫై అయితే హెచ్జిటి పోస్ట్ కు మనం అర్హులం. మరి వాటి సిలబస్ 80 మార్కులకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషాలజీ ఈ 20 మార్కులు జాబుకు కీలకం. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషాలజీ ఇది హెచ్జిటిలో ఉంటది, స్కూల్ అసిస్టెంట్ లో కూడా ఉంటది. 20 మార్కులకు సేమ్ సిలబస్, పేపర్స్ డిఫరెంట్, సిలబస్ మాత్రం సేమ్. బట్ స్కూల్ అసిస్టెంట్ ఏమో సబ్జెక్ట్ వైజ్ గా కంటెంట్ మెథడ్స్ ఉంటాయి. హెచ్జిటి ఏమో 6th 7th స్టాండర్డ్ వరకు మనం చెప్పాలి కాబట్టి తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్ 12 మార్క్స్, ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్ 12 మార్క్స్, అండ్ మ్యాథ్స్ కంటెంట్ మెథడ్ 12 మార్క్స్, అండ్ సైన్స్ కంటెంట్ మెథడ్ 12 మార్క్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్ 12 మార్క్స్. మళ్ళీ దీంట్లో 9+3 9+3 9+3 9+3 9+3 అంటే తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెథడ్, ఓకే సైన్స్ కంటెంట్ సైన్స్ మెథడ్, సోషల్ కంటెంట్ సోషల్ మెథడ్. అంటే ఇక్కడ 12 మార్క్స్ కాబట్టి మళ్ళీ ఇక్కడ 18+6 18 బిట్స్ 6 మెథడ్, ఇక్కడ 18+6 18+6 18+6 బిట్స్ 18+6 బిట్స్. ఇవేమో మార్క్స్, అవేమో బిట్స్. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. పేపర్ విల్ బి బైలింగ్వల్, నో నెగిటివ్ మార్కింగ్. డిఎస్సిలో హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ నెగిటివ్ మార్కింగ్ ఉండదు, బోత్ మీడియాల పేపర్ వస్తుంది. బట్ సిలబస్ ప్రకారం మీరు 80 మార్క్స్ వెయిటేజ్ అనేది చెప్పాను హెచ్జిటి సిలబస్ సంబంధించి. ఇప్పుడు నేను ఇందాక వీడియోలో చెప్పాను బిఈడి స్టూడెంట్స్ కి టీచర్ జాబు ఎలా సాధించాలి. మరి ఒకటే కోచింగ్ ద్వారా 3 టీచర్ జాబులు ఎలా సాధించాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇక్కడ క్లియర్ గా డయాగ్రామ్ లో బిఈడి స్టూడెంట్స్ కోసమే ఇది ప్రత్యేకంగా కోచింగ్ చెప్పబోతున్నా. మరి బిఈడి స్టూడెంట్స్ గురుకుల టీచర్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి గురుకుల టీచర్స్ ప్రిపేర్ కావచ్చు ఒకటే కోచింగ్ లో, మోడల్ స్కూల్ టీచర్స్ ప్రిపేర్ కావచ్చు, మరి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కూడా ప్రిపేర్ కావచ్చు బిఈడి స్టూడెంట్స్. మరి ఆల్రెడీ ఇదే వీడియోలో నేను గురుకుల టీచర్స్ క్వాలిఫికేషన్స్ ఏంది, సిలబస్లు ఎలా ఉంటాయి,
మోడల్ స్కూల్ టీచర్ క్వాలిఫికేషన్స్ ఏంది, సిలబస్లు ఎలా ఉంటాయి, అండ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఏంది, అండ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పాను. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే గురుకుల టీచర్కి సంబంధించి మనకు టీజీటీ రాయాలంటే డిగ్రీ ప్లస్ బిఈడి టెట్ 2 కానీ సీటెట్ 2 కానీ క్వాలిఫై కావాలి. మరి పీజీటీకి అయితేనేమో పీజీ ప్లస్ బిఈడి, నో నీట్ టెట్ అవసరం లేదు, 300 మార్క్స్ ఉంటుంది. ఇది టీజీటీ కూడా 300 మార్క్స్ ఉంటుంది. నేను ఇక్కడ 3 ఎందుకు పెట్టానంటే క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, సిలబస్లు ఎలా ఉన్నాయి, మరి ఈ ఒక్క కోచింగ్ ఎలా ఇస్తాం అనేది ఇప్పుడు నేను ఈ 3 ఒక్క దగ్గర పెట్టింది. ఎందుకంటే ఒకటి నేను వీడియో సపరేట్గా చేశాను, గురుకుల టీచర్స్ది క్వాలిఫికేషన్ సిలబస్ చెప్పాను ఇప్పుడు మీకు, అండ్ మోడల్ స్కూల్ టీచర్స్ చెప్పాను, అండ్ స్కూల్ అసిస్టెంట్ కూడా చెప్పాను. హెచ్జిటి అంటే అది డిఈడి వాళ్ళకి మాత్రమే, టెట్ పేపర్ 1 క్వాలిఫై వాళ్ళకి మాత్రమే. బట్ బిఈడి స్టూడెంట్స్ కి గురుకుల టీచర్ నోటిఫికేషన్ రాబోతుంది, మోడల్ స్కూల్ టీచర్ నోటిఫికేషన్ రాబోతుంది, డిఎస్సి కూడా రాబోతుంది. మరి ఏది ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఏది ప్రిపేర్ కావాలి. 3 ఒకటేసారి రావచ్చు. ఎందుకంటే ఏపీలో ఒకటేసారి అన్ని గురుకుల, మోడల్ స్కూల్ టీచర్స్, డిఎస్సి అన్ని కలిపి ఒకటేసారి నోటిఫికేషన్ 16,000 పోస్టులతో మెగా డిఎస్సి వేసాడు. బట్ ఇక్కడ కూడా ఒకటేసారి టీచర్ జాబ్లకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మరి వేరు వచ్చినా కూడా మనమైతే ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. మరి గురుకులలో సిలబస్ ఎలా ఉంది, వాటి క్వాలిఫికేషన్స్ ఏంది, మరి మోడల్ స్కూల్ టీచర్ క్వాలిఫికేషన్ ఏంది, వాటి సిలబస్ ఎలా ఉంది, స్కూల్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ ఏంది, వాటి సిలబస్ ఏంది అనేది నేను దీనికంటే ముందు చెప్పాను. బట్ ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను. గురుకుల టీచర్స్కి అయితే టీజీటీ పీజీటీ పోస్టులు రాబోతున్నాయి. టీజీటీ అయితే డిగ్రీ ప్లస్ బిఈడి ఉండాలి, టెట్ పేపర్ 2 కానీ సీటెట్ పేపర్ 2 కానీ క్వాలిఫై కావాలి. పీజీటీకి అయితే పీజీ ప్లస్ బిఈడి ఉండాలి, టెట్ అవసరం లేదు, ఇది కూడా 300 మార్క్స్ ఉంటుంది. టీజీటీ 300 మార్క్స్ ఉంటుంది, పీజీటీ 300 మార్క్స్ ఉంటుంది. మరి మోడల్ స్కూల్ టీచర్ అయితే సేమ్, ఇక్కడ టీజీటీకి ఏం అర్హతలు ఉన్నాయో ఇక్కడ మోడల్ స్కూల్ టీజీటీ కూడా సేమ్ అర్హతలు, డిగ్రీ ప్లస్ బిఈడి, టెట్ పేపర్ 2 అండ్ సీటెట్ పేపర్ 2 క్వాలిఫై సరిపోద్ది. 80 మార్కులకు ఉంటుంది. ఎందుకు 80 మార్కులకు ఉంటుంది అంటే టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ టీజీటీకి అయినా టెట్ 20% వెయిటేజ్, ఇక్కడ మోడల్ స్కూల్ టీచర్ టీజీటీకి కూడా టెట్ 20% వెయిటేజ్, అందుకే 80 మార్కులకు ఉంటుంది. అక్కడ టీజీటీ జాబ్ పొందినప్పుడు ఇక్కడ 300 మార్క్స్ లో మీకు ఒక 250 మార్క్స్ వచ్చింది అనుకోండి, దాన్ని 80% చేస్తారు. 250/300 × 80 చేస్తే మీకు వస్తుంది. ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు బై 300 × 80 వేస్తే మీకు పర్సెంటేజ్ వస్తుంది. టెట్లో ఎట్లా తీస్తాం 20% వెయిటేజ్, ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు బై 150 × 20 వేసుకుంటే మీ వెయిటేజ్ వస్తుంది. ఇక్కడ టీజీటీ పోస్ట్ కూడా అంతే, 300 మార్కుల కంటే మీకు 250 వచ్చింది అనుకోండి, 250 మార్కులు బై 300 × 80 వేసుకుంటే 80% ఇది, అండ్ టెట్ 20% యాడ్ చేస్తారు అన్నట్టు. మరి మోడల్ స్కూల్ టీచర్ టీజీటీకి సంబంధించి 80 మార్కులకు ఉంటుంది. క్వాలిఫికేషన్స్ ఇక్కడ సేమ్. మరి ఇక్కడ మోడల్ స్కూల్ టీచర్ పీజీటీకి కూడా పీజీ ప్లస్ బిఈడి ఉంటుంది, నో నీట్ టెట్, క్వాలిఫికేషన్ సేమ్. బట్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్. టీజీటీ ఏమో 300 మార్క్స్, పీజీటీ ఏమో 300 మార్క్స్, ఇక్కడ టీజీటీ 80 మార్క్స్, ఇక్కడ పీజీటీ 100 మార్క్స్. మరి సిలబస్లు ఏమున్నాయి, సిలబస్లు ఏమున్నాయో చూడండి. గురుకుల అయితేనేమో పేపర్ 1 జిఎస్ ఉంది, పేపర్ 2 పెడగాజ్ ఉంది, పేపర్ 3 కంటెంట్ ఉంది. ఈచ్ పేపర్ 100 మార్క్స్, ఈచ్ పేపర్ 100 మార్క్స్, 300 మార్క్స్. దీంట్లో పేపర్ 1 జిఎస్ ఒక్కటే బైలింగ్వల్ వస్తుంది గురుకుల్లో. పెడగాజీ అండ్ కంటెంట్ స్ట్రిక్ట్ ఇన్ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, అదే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 1/4 కట్ అవుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది గురుకులలో, టీజీటీలో కానీ, పీజీటీలో కానీ, జేఎల్స్ లో కానీ, డిఎల్స్ లో కానీ, ఎనీ గురుకుల పోస్ట్, లైబ్రరీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, సాఫ్ట్నర్స్, ఎనీ గురుకుల పోస్ట్ నెగిటివ్ మార్కింగ్ ఈస్ దేర్. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, అదే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 కట్ అవుతుంది. ఇది గురుకుల టీచర్కి సంబంధించి. మరి ఇక్కడ ఒక్కటే ఎందుకు పెట్టానంటే మీకు డిఫరెన్స్ చెప్తాను మొత్తం అన్ని సిలబస్ చెప్పినాక. మరి మోడల్ స్కూల్ టీచర్ సంబంధించి 80 మార్కులకు ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్, కంటెంట్ 44 మార్క్స్, మెథడాలజీ 16 మార్క్స్, 18 మార్క్స్. మరి ఇక్కడ పీజీటీ 100 మార్కులకి ఏముంటుంది అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్, సైకాలజీ 10 మార్క్స్, ఇంగ్లీష్ 10 మార్క్స్, అండ్ కంటెంట్ 44 మార్క్స్, మెథడ్ 16 మార్క్స్. ఇక్కడ కంటెంట్ 44 మార్క్స్, ఇక్కడ మెథడాలజీ 16 మార్క్స్. ఈ రెండు సేమ్.
మరి ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సేమ్ 10 మార్క్స్, పర్స్పెక్టిఫికేషన్ 10 మార్క్స్, ఎక్స్ట్రా పీజీటీలో మనకు ప్రిపేర్ కావాల్సింది ఏంటంటే సైకాలజీ అండ్ ఇంగ్లీష్ గ్రామర్, ఈ రెండు మాత్రమే ఎక్స్ట్రా పీజీటీలో మోడల్ స్కూల్ టీచర్ పీజీటీలో ప్రిపేర్ కావాలి. క్వాలిఫికేషన్స్ సేమ్, ఇక్కడ టెట్ అవసరం లేదు పీజీటీకి, ఇక్కడ పీజీటీకి టెట్ అవసరం లేదు. పీజీ ప్లస్ బీఈడి, ఇక్కడ డిగ్రీ ప్లస్ బీఈడి, టెట్ పేపర్ 2 సీటెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. మరి గురుకులకు సంబంధించి పేపర్ 2 పెడగాజీ 100 మార్క్స్, పేపర్ 2 సంబంధించి పెడగాజీ 100 మార్క్స్. బట్ ఇక్కడ మెథడాలజీ వచ్చేసి 16 మార్క్స్, మోడల్ స్కూల్ టీచర్ 16 మార్క్స్ అంటే 32 బిట్స్. సో మీకు ఇక్కడ ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, ఇక్కడ ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, ఇక్కడ ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మోడల్ స్కూల్ టీచర్స్ లో 1 మార్క్ వస్తుంది, రాంగ్ అయితే నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు మోడల్ స్కూల్ టీచర్స్ లో. ఇదే గూగుల్ టీచర్ మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ సిలబస్, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ కూడా సేమ్. ఎక్స్ట్రా ఏముంటదంటే స్కూల్ అసిస్టెంట్ లో మీకు క్వాలిఫికేషన్స్ అయితే మీకు ఇక్కడ టీజీటీకి ఏముంటాయో, గురుకుల టీచర్స్ టీజీటీకి ఏముంటాయో, మోడల్ స్కూల్ టీచర్ టీజీటీకి ఏముంటాయో, స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ పోస్ట్ కూడా అవే క్వాలిఫికేషన్స్. బీఈడి టెట్ పేపర్ 2 కానీ సీటెట్ పేపర్ 2 కానీ, డిగ్రీ ప్లస్ బీఈడి టెట్ పేపర్ 2 సీటెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. మరి ఇది 80 మార్కులకు ఉంటుంది, 160 బిట్స్. మరి జీకే అండ్ కరెంట్ అఫైర్ 10 మార్క్స్, స్కూల్ అసిస్టెంట్ లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, సోషాలజీ ఉంటుంది, ఇది ఒక 10 మార్క్స్. కంటెంట్ 44 మార్క్స్, మెథడాలజీ 16 మార్క్స్. సో మీరు చూడండి, ఫస్ట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కి మోడల్ స్కూల్ టీచర్స్ కి డిఫరెన్స్ చూడండి, టీజీటీకి ఏమి తేడా లేదు, ఓన్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అంటే మోడల్ స్కూల్ టీచర్ కు మనకు 2012 నోటిఫికేషన్ వచ్చింది, యాజ్ పర్ 2012 లో ప్యాటర్న్ ప్రకారం మేము చెప్తున్నాం ఇక్కడ. సో కొత్తగా తెలంగాణ వచ్చినాక 2 డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినాయి కాబట్టి, సో కొత్తగా ఇక్కడ సిలబస్ కి తేడా ఏంటంటే ఫిలాసఫీ సోషాలజీ ఒకటి మనకు డిఎస్సిలో యాడ్ చేశారు, మిగతా అంతా మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ సిలబసే. అంటే డిఎస్సి ప్రిపేర్ అయితే నీకు మోడల్ స్కూల్ టీచర్ కూడా ప్రిపేర్ అవుతున్నట్టే. మరి పేపర్లు అనేది డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అనేది ఏమో బైలింగ్వల్ వస్తుంది పేపరు, మోడల్ స్కూల్ టీచర్ ఏమో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి స్ట్రిక్ట్లీ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. సిలబస్లు ప్యాటర్న్ అంతా సేమే, ఇది 80 మార్కులకే అది 80 మార్కులకే. దీనికి బీఈడి ప్లస్ టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి, దానికి బీఈడి ప్లస్ టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. మరి నీకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా, మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ కానీ పీజీటీ కానీ ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా నీకు గురుకుల టీచర్స్ లో పేపర్ 2 పేపర్ 3 కవర్ అవుతుంది. ఎక్స్ట్రా గురుకుల టీచర్స్ లో ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా ఏం ఎక్స్ట్రా 100 మార్కులకు ఉంటదంటే జనరల్ స్టడీస్, పేపర్ 1 జనరల్ స్టడీస్. అందుకనే గురుకుల ప్లస్ మోడల్ స్కూల్ టీచర్ ప్లస్ డిఎస్సి మొత్తం కలిపి ఇది మీకు వేరు కోచింగ్ తీసుకుంటే దాదాపు మీకు 60-70 వేలు అవుతుంది. మరి ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబులకు ఎంత ఫీజు అనేది కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. బట్ డిఫరెన్స్ మాత్రం ఓన్లీ మీకు పేపర్ 1 జిఎస్ ఎక్స్ట్రా ప్రిపేర్ కావాలి. కొన్ని లిటిల్ బిట్ తేడా ఉంటాయి. ఇక్కడ పెడగాజీలో సైకాలజీ ఎక్స్ట్రా ఉంటుంది, ఇక్కడ సైకాలజీ ప్రిపేర్ కావడం వల్ల అక్కడ పెడగాజీ సెట్ అవుతుంది, ఇక్కడ పెడగాజీ ప్రిపేర్ అయితే నీకు ఇక్కడ మెథడ్ కవర్ అవుతుంది, ఇక్కడ మెథడ్ కవర్ అవుతుంది, ఇక్కడ కంటెంట్ ప్రిపేర్ అయితే ఇక్కడ కంటెంట్ ప్రిపేర్ అవుతుంది, ఇక్కడ కంటెంట్ కవర్ అవుతుంది, ఇక్కడ కంటెంట్ కవర్ అవుతుంది. జనరల్ స్టడీస్ ప్రిపేర్ కావడం వల్ల కూడా తెలంగాణ రాబోయే జాబ్ క్యాలెండర్ లో జీపీఓకి కలిసి వస్తుంది మీకు. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ కు పేపర్ 1 జిఎస్ఏ ఉంటుంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ 1 జిఎస్ఏ ఉంటుంది, గ్రూప్ 2 కి పేపర్ 1 జిఎస్ఏ ఉంటుంది, గ్రూప్ 3 కి పేపర్ 1 జిఎస్ఏ ఉంటుంది, గ్రూప్ 4 పేపర్ 1 కూడా జిఎస్ఏ ఉంటుంది. ఎనీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ లో మీకు జిఎస్ఏ ఉంటుంది అనేది పేపర్ 1 అనేది. దీంట్లో ఎక్స్ట్రా గురుకుల టీచర్స్ కాబట్టి మీకు ఎక్స్ట్రా ఏముంటదంటే టీచర్ కాబట్టి టీచింగ్ అప్ టు అండ్ మోరల్ వాల్యూస్ ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఒక పేపర్ 1 జిఎస్ లో. జనరల్ స్టడీస్ అంటే ఇందా చెప్పాను కదా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సోషాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్, జనరల్ సైన్స్, తెలంగాణ హిస్టరీ, మూమెంట్, కల్చర్, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, దీంతో పాటు ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ జనరల్ ఇంగ్లీష్. దీంతో పాటు నువ్వు టీచర్ కాబట్టి ఎక్స్ట్రా ఈ పేపర్ 1 లో టీచింగ్ అప్ టు మోరల్ వాల్యూస్ ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్ అనేది పేపర్ ఉంటుంది. ఈ పేపర్ 1 జిఎస్ అనేది
బైలింగ్వెల్ లో పేపర్ వస్తుంది, తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఈజీగా రాసుకునేటట్టు. బట్ కంటెంట్ మెథడ్ మాత్రం స్ట్రిక్ట్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది గురుకుల్లో. బట్ గురుకుల్లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, అదే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 1/4 కట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇది మోడల్ స్కూల్ టీచర్ సంబంధించి టీజీటీ కానీ టీజీటీ 80 మార్కులకు ఉంటుంది, పీజీటీ 100 మార్కులకు ఉంటుంది. ఇదే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ జిఎస్ లో కవర్ అవుతుంది. ఇదే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, స్కూల్ అసిస్టెంట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కవర్ అయిపోతుంది. ఇక్కడ కంటెంట్, ఇక్కడ మెథడ్, ఇక్కడ పేపర్ 2, ఇక్కడ పేపర్ 3 ఈజీగా రాసుకోవచ్చు. ఈ కంటెంట్ మెథడే, ఈ కంటెంట్ మెథడ్ సేమ్. కాబట్టి ఇన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, గురుకుల టీచర్స్ ఒకసారి, మోడల్ స్కూల్ టీచర్స్ ఒకసారి కోచింగ్ తీసుకునే బదులు, స్కూల్ అసిస్టెంట్ ఒకసారి కోచింగ్ తీసుకునే బదులు ఒకటేసారి ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబులు. మరి ఎప్పుడు ఏది ఉందో తెలియదు. కాబట్టి మనం ఒకసారి ఈ ఒక్క కోచింగ్ తీసుకున్నట్టయితే జాబ్ క్యాలెండర్ లో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా ఏ టీచర్ జాబ్ అయినా కొట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి 100% మీరు ఇదే విధంగా ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబులు ఎలా సాధించవచ్చు అనేది రేపు జూలై 6th రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. బిఈడి స్టూడెంట్స్ స్పెషల్లీ, హెచ్జిటి అంటే కొత్త బ్యాచ్, అది టెట్ పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకే, అది డిఎస్సి డిఈడి అయిపోయిన వాళ్ళకు పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకు. బట్ బిఈడి స్టూడెంట్స్ కి మాత్రం ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబులు ఎలా అనేది రేపు జూలై 6 రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో స్కూల్ అసిస్టెంట్లు అందరూ కూడా బైలింగ్వల్ లో కోచింగ్ ఇవ్వటం వల్ల నీకు గురుకుల టీచర్స్ ఇంగ్లీష్ మీడియం రాసుకోవచ్చు, మోడల్ స్కూల్ టీచర్ ఇంగ్లీష్ మీడియం రాసుకోవచ్చు, తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే బైలింగ్వల్ వస్తుంది డిఎస్సి. ఎట్లాగూ తెలుగులో ఇంగ్లీష్ లో సేమ్ క్వశ్చన్స్, ఇంగ్లీష్ లో అర్థమైనా ఇంగ్లీష్ లో రాసుకోవచ్చు, తెలుగులో అర్థమైతే తెలుగు రాసుకోవచ్చు. అందుకనే ఒకటే కోచింగ్, తెలంగాణ రాష్ట్రం ఎట్లాగూ తెలుగులో కూడా ఉంటది కాబట్టి సో ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబులు సాధించవచ్చు ఈ సంవత్సరం. జూలై 6th మొదలు పెడితే మీకు 5 to 6 months లో ఎక్సలెంట్ కోచింగ్ ఇచ్చేసి తెలంగాణ జాబ్ క్యాలెండర్ లో మోడల్ స్కూల్ టీచర్, గురుకుల, డిఎస్సి 100% ఉంటాయి. కాబట్టి ఉన్నా లేకున్నా, గవర్నమెంట్ జాబ్ వచ్చినా లేకున్నా, నీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు సిలబస్ ని ఎక్సలెంట్ గా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో, ఎక్స్పర్ట్స్ తోని ఇక్కడ చెప్పించే బాధ్యత రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ తీసుకుంటది. ఇదే నాలెడ్జ్ తో నువ్వు గవర్నమెంట్ జాబ్ ఈజీగా సాధించవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయినా కూడా ప్రైవేట్ లో నువ్వు ₹1,00,000 పైన ఈ కంటెంట్ ప్రిపేర్ అయితే ఈజీగా ఎక్కడైనా కూడా, బయోసైన్స్ వాళ్ళు అయితే నీట్ చెప్పుకోవచ్చు, మ్యాథ్స్ వాళ్ళు అయితే ఐఐటి, జేఈ మెయిన్స్, అడ్వాన్స్, ఎంసెట్లు కూడా చెప్పుకునే కంటెంట్ మీకు ఇక్కడ ఇస్తామనేది గుర్తుపెట్టుకోండి. నువ్వు మంచి మంచి స్కూళ్ళల్లో కూడా ఈజీగా జాబ్ కొట్టొచ్చు ఇదే నాలెడ్జ్ తో అనేది గుర్తుపెట్టుకోండి. ఇదే సిలబస్ గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్, డిఎస్సి కింద నువ్వు ప్రిపేర్ అయితే సెంట్రల్ టీచర్ జాబ్స్, కేంద్రీయ విద్యాలయ, నవోదయ, ఏకలవ్య, మిలిటరీ స్కూల్స్, ఇవన్నిటికి కూడా ఇదే సిలబస్ ఉంటది. ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబ్లు కాదు, దాదాపు 10 టీచర్ జాబ్స్ కి ఇదే పనికి వస్తుంది. ఒకటే కోచింగ్ 3 టీచర్, స్టేట్ లో అయితే 3 టీచర్ జాబ్లు. అదే ఇండియా లెవెల్లో చూసుకుంటే కేంద్రీయ విద్యాలయ కంటెంట్ మెథడ్ ఉంటది, జనరల్ స్టడీస్ ఉంటది, నవోదయ, మిలిటరీ స్కూళ్ళు, ఏకలవ్య. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ కూడా చెప్తున్నాం. కాబట్టి ఈ కోచింగ్ తీసుకోవడం వల్ల నీకు అన్ని టీచర్ జాబ్స్ పనికి వస్తాయి. ఎక్కడ ఇంటర్వ్యూకి పోయినా కూడా ఈ నాలెడ్జ్ తోని ఈజీగా నీకు జాబ్ ఇచ్చేస్తారు. గవర్నమెంట్ జాబే ముఖ్యం అనుకుంటే కాదు, ఈ నాలెడ్జ్ పెంచుకోండి, గవర్నమెంట్ జాబ్ 100% వస్తుంది మా గైడెన్స్ ద్వారా. సో ఎగ్జామ్ వరకు దీన్ని చెయ్యండి. ఇది జోనల్ వైజ్, ఇది జోనల్ వైజ్, ఇది డిస్ట్రిక్ట్ వైజ్. కాబట్టి ఏ పోస్ట్ అయినా 100% వస్తుంది. బట్ మా ప్లాన్ ప్రకారం మీరు ప్రిపేర్ కావాలి. ఒక 6 నెలలు టైం ఇవ్వాలి మీరు. బట్ నోటిఫికేషన్ వచ్చి ఎమ్మటే ఎగ్జామ్ అంటే దానికి అనుగుణంగానే కోచింగ్ ఇస్తాం. బట్ ఇప్పుడు జూలై 6th రోజు బ్యాచ్ స్టార్ట్ అయ్యేది మాత్రం 5 to 6 months లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇమ్మీడియట్ గా ఫస్ట్ నుంచే రండి. చాలా సిలబస్లు ఉన్నాయి, దాదాపు ఒక 20-25 మంది ఫ్యాకల్టీ చెప్పాలి ఈ కోచింగ్ అంతా అయిపోవాలంటే. మరి అంత సబ్జెక్ట్ మీరు ఇంటికాడ ఎడదవుతారండి. మరి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునే వాళ్ళకు జూలై 6th, ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కావాలన్నా కూడా ఇదే ప్యాటర్న్ లో లైవ్ క్లాసెస్ అరేంజ్ చేస్తున్నాం. అది కూడా మన రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో మీరు బై చేసుకొని లైవ్ క్లాసెస్ జూలై 7th నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 6th రోజు వీళ్ళకి డెమో క్లాసులు పెట్టి ఆఫ్లైన్ లో ఎలా ఉండాలి,
ఎలా ప్రవర్తించాలి, ఎలా సిలబస్లు ఎలా ఉంటాయి, ఎప్పటి వరకు కంప్లీట్ అయింది, ఏ సార్ ఎట్లా వస్తాడు, ఎలా చెప్తాడు అనేది జూలై 6 డెమో క్లాస్ 10 గంటలకు ఉంటుంది. 7th నుంచి ఇక్కడ జాయిన్ అయిన అందరికీ ఎక్కడైతే కోచింగ్ నడుస్తుంటుందో అదే సిలబస్ ని మీకు లైవ్ లో ఇస్తాం. అవి గుర్తుపెట్టుకోండి. లైవ్ మెంటర్షిప్, గురుకుల, మోడల్ స్కూల్ టీచర్స్, డిఎస్సి మూడింటికి ప్రిపేర్ కావాలన్నా మీరు ఆన్లైన్ లో ప్రిపేర్ కావచ్చు. సో ఆ లైవ్ క్లాస్ కూడా మన రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో తక్కువ రేట్ లో పెడుతున్నాం. 6 months వ్యాలిడిటీ, 1 year వ్యాలిడిటీ పెడుతున్నాం. సో మీరు వ్యాలిడిటీని బట్టి ఫీజు ఉంటుంది, దాని ప్రకారం మీరు బై చేసుకోండి. సో ఇప్పుడే చెప్పాను కదా, గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ లాంగ్ టర్మ్ కోర్స్ కొత్త బ్యాచ్ ఆఫ్లైన్ వచ్చేసి 6th July. మరి దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఒక 1 year ఆన్లైన్ రికార్డ్ వీడియోస్ ఫ్రీగా ఇస్తాం. ఆఫ్లైన్ కోచింగ్ తో పాటు టెస్ట్లు కండక్ట్ చేస్తాం అప్ టు ఎగ్జామ్ దాకా. ఫ్రీగా ప్రింటెడ్ మెటీరియల్స్ కూడా ఇస్తాం. గురుకుల, మోడల్ స్కూల్ టీచర్, డిఎస్సికి సంబంధించి ప్రింటెడ్ మెటీరియల్స్ కూడా ఇస్తాం. ఓకే, క్లియర్. అండ్ 5 to 6 months ఉంటుంది. యాక్చువల్ గా మీకు ఇప్పుడు ఫీజు వచ్చేసి 25,000. బట్ మీరు యాప్ లో 20,000 బై చేసుకున్న వాళ్ళకు 20,000 వస్తుంది. ఇది మొత్తం యాప్ లో మీరు బై చేసుకోవచ్చు. ఇది ఏంది, ఆఫ్లైన్ కోచింగ్. మీరు డైరెక్ట్ వచ్చేసి సండే లోపు వచ్చిన వాళ్ళకు ఈ 20,000 రూపీస్ ఒకటేసారి పే చేస్తే ఆఫ్లైన్ లో కూడా తీసుకుంటారు. లేకపోతే మీరు యాప్ లో బై చేసుకోండి, మీకు సీట్ రిజర్వ్ అయి ఉంటుంది సండే బ్యాచ్ కి. ఆఫ్లైన్ కోచింగ్ వచ్చే వాళ్ళు సండే బ్యాచ్ కి యాప్ లో ఇప్పుడు మేము అప్లోడ్ చేసి పెడతాం, మీరు బై చేసుకోండి. సండే రోజు వచ్చి అక్కడ మీకు పీడిఎఫ్ వస్తుంది, ఆ పీడిఎఫ్ చూపిస్తే మిమ్మల్ని గ్రూప్ లో సండే బ్యాచ్ లో యాడ్ చేస్తాం. లేకపోతే మీ యాప్ లో బై చేసుకోలేకపోతే ఈ వీడియో వినే వాళ్ళు సండే లోపు డైరెక్ట్ వచ్చి 20,000 పే చేస్తే యాక్చువల్ ఫీజు వచ్చేసి 25,000. 20,000 పే చేస్తే ఎట్ ఏ టైం మీకు ఆఫ్లైన్ కోచింగ్ అండ్ ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ అండ్ ప్రింటెడ్ మెటీరియల్స్ 3 టీచర్ జాబులకు ఒకటే కోచింగ్ 20,000 రూపాయలకే అయిపోతుంది. యాక్చువల్ ఫీజు వచ్చేసి 25,000. ఇది ఆఫర్ కింద ప్రకటిస్తున్నాం. ఈ బ్యాచ్ వరకే ఉంటది. నెక్స్ట్ బ్యాచ్ మన 25,000 అవుతుంది. సండే లోపే, క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, సండే లోపే జూలై 6 లోపు మీరు యాప్ లోనైనా బై చేసుకోవచ్చు రిజర్వ్ చేసుకొని, లేకపోతే మీరు డైరెక్ట్ దిల్షనర్కు సండే లోపు వచ్చి 20,000 ఒకటేసారి పే చేస్తే మీకు 5 to 6 months ఆఫ్లైన్ కోచింగ్, టెస్ట్లు కండక్ట్ చేస్తాం, ప్రింటెడ్ మెటీరియల్స్ కూడా ఫ్రీగా ఇస్తాం. ఇది బీఈడి స్టూడెంట్స్ సంబంధించి వాళ్ళది. మరి నాకు కొంతమంది హెచ్జిటి వాళ్ళ కంటే ఓన్లీ డిఎస్సీ ఉంటుంది. హెచ్జిటి బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది, కొత్త బ్యాచ్ జూలై 6 రోజు. మరి ఇది యాక్చువల్ ఫీజు వచ్చేసి 16,000 రూపాయలు ఉంటుంది. బట్ 12,000 రూపీస్కే ఇస్తున్నాం. మీరు యాప్ లో బై చేసుకోవచ్చు. ఇది 12,000 రూపీస్ది యాప్ లో బై చేసుకోవచ్చు. లేకపోతే సండే లోపు మీరు 12,000 పే చేస్తే ఒకటేసారి 16,000 యాక్చువల్ ఫీజు. మీరు ఇన్స్టాల్మెంట్ పే చేసుకోవాలంటే 16,000 పే చేసుకోవాలి. బట్ ఒకటేసారి పే చేయాలంటే 12,000 రూపీస్. ఒకటేసారి పే చేయాలంటే 12,000 రూపీస్. ఇది ఆఫర్ కింద ప్రకటిస్తున్నాం. ఈ కొత్త బ్యాచ్ టెట్ అయిపోయాక స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ 12,000 ఒకటేసారి పే చేసుకుంటే మీరు యాప్ లో కానీ డైరెక్ట్ ఆఫ్లైన్ లో సండే లోపు వచ్చైనా పే చేసుకోవచ్చు. హెచ్జిటి కానీ, తెలుగు మీడియం కాని వాళ్ళు కానీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ, ఈవెన్ నాకు గురుకుల వద్దు, మోడల్ స్కూల్ టీచర్స్ వద్దు, నాకు ఓన్లీ డిఎస్సి కావాలనుకున్నా కూడా మరి మీ ఇష్టం అది. బట్ బీఈడి స్టూడెంట్స్ మాత్రం మస్ట్ యూ టేక్ ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబులు అనే కాన్సెప్ట్ చాలా చాలా బాగుంటది. నీకు ఎందుకంటే డిఎస్సి చూశారు మీరు, ఇప్పుడు స్కూల్ అసిస్టెంటే 16,000 ఉంది. మరి మోడల్ స్కూల్ టీచర్ కూడా 16,000 ఉంటుంది. గురుకుల టీచర్స్ 20,000 ఉంటుంది. నీకు 20,000కే గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, డిఎస్సి వస్తుంది కదా. సో కాబట్టి బీఈడి స్టూడెంట్స్ పేపర్ 2 క్వాలిఫై కాకపోతేనేమో మీకు మోడల్ స్కూల్ టీచర్లో పీజీటీ అండ్ గురుకుల టీచర్స్ లో పీజీటీ ఎలిజిబులే, పీజీ ప్లస్ బీజీడీ ఉంటే. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం పీజీటీకి, టీజీటీకి, స్కూల్ అసిస్టెంట్కి అన్నిటికీ ఎలిజిబులే కాబట్టి. సో ఇంకా 3 టీచర్ జాబులు కాదు, గురుకుల టీచర్స్ లో టీజీటీ, పీజీటీ టీచర్ జాబ్ సాధించవచ్చు అదే సిలబస్ తోని. మోడల్ స్కూల్ టీచర్ లో టీజీటీ, పీజీటీ అంటే 4 అవి, స్కూల్ అసిస్టెంట్ ఒకటే కోచింగ్ తోని 5 టీచర్ జాబులు. ఒకటే కోచింగ్ తోనే 5 టీచర్ జాబులు. గురుకుల్లో 2 టీచర్ జాబులు, టీజీటీ కానీ, పీజీటీ కానీ. మోడల్ స్కూల్ టీచర్ లో టీజీటీ కానీ, పీజీటీ కానీ కొట్టవచ్చు అదే కోచింగ్ లో. మరి స్కూల్ అసిస్టెంట్ అదే. అంటే ఒకటే కోచింగ్ తోని
మూడు అంటేనేమో గురుకుల, మోడల్ స్కూల్ టీచర్, డిఎస్సి అట్లా చెప్పాను. బట్ ఇట్లా కేటగిరీ పరంగా టీజీటీ, పీజీటీ చూసుకుంటే 5 టీచర్ జాబ్లకు ఒకటే కోచింగ్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇది లాంగ్ టర్మ్ డిఎస్సి, హెచ్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ మీకు యాప్లో అయినా 12,000 బై చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకోండి. కొత్త బ్యాచ్ వచ్చేసి మీకు 6th జూలై స్టార్ట్ అవుతుంది. మరిగా ఇప్పటి వరకు చెప్పినవి ఆఫ్లైన్ సంబంధించి చెప్పాను. మరి ఆన్లైన్ లో కూడా ఇప్పటివరకు చెప్పిన కోర్సులు, మరి లైవ్ మెంటర్షిప్, చాలా మంది లైవ్ క్లాసెస్ కావాలంటున్నారు. చాలా మంది ఆఫ్లైన్ కోచింగ్ వచ్చి ఇక్కడ 20,000 రూపాయలు పెట్టి మళ్ళీ హాస్టల్లో ఒక 6 నెలలు హాస్టల్ ఫీజు కట్టుకొని ఖర్చుతో కూడిన పని అని కొంతమంది ఆలోచిస్తున్నారు. ఆఫ్లైన్ ఇస్ ద బెస్ట్, నో డౌట్. అందులో కుదిరిన వాళ్ళకు ఆఫ్లైనే రండి. ఆఫ్లైన్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే మీకు సార్ ఎదురుగా ఉంటాడు. ఏ డౌట్స్ వచ్చినా కూడా ఇమీడియట్ గా సొల్యూషన్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటాం. సార్ ముందుండి ఏ డౌట్ ఉన్నాక మీకు క్లారిఫై చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటాం. ఎట్లయినా ఆఫ్లైన్ కోచింగ్ ఇస్ ద బెస్ట్. కుదరని వాళ్ళు, ఇంత అమౌంట్ మేము కట్టుకోలేము అనుకున్న వాళ్ళు, లేకపోతే వర్కింగ్ ఉమెన్స్, వర్కింగ్ మెన్స్, మేము జాబ్ చేస్తేనే మాకు కాలం గడుస్తుంది బట్ అయినా కూడా కోచింగ్ తీసుకోలేకపోతున్నాం రామయ్యలో అనుకునే వాళ్లకు, సో ఇది ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఈ లైవ్ క్లాసెస్ కూడా మీకు మన దిల్షనగర్ హైదరాబాద్ రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ఏమైతే క్లాస్ నడుస్తున్నాయో ఆ క్లాసెస్ నే లైవ్ ఇస్తున్నాం. అందరి లెక్క కాదు. లైవ్ మెంటర్షిప్ అంటే ఏదో తూతు మంత్రంగా కాదు. దిల్షనగర్ హైదరాబాద్ లో ఏమైతే క్లాసెస్ నడుస్తున్నాయో, ఇక్కడ ఎంతమంది అయితే లెక్చరర్ చెప్తున్నారో అంతమంది లెక్చరర్లు మీకు లైవ్ వస్తుంది. సో ఈ లైవ్ మెంటర్షిప్ లో ఏముంటాయంటే లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఆల్రెడీ టోటల్ సిలబస్ రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. కొంతమంది లైవ్ క్లాస్ అంటే సార్ మేము స్కూల్కి పోతాం, కాలేజీలు చెప్తాం, లైవ్ నడిచేటప్పుడు మేము వినలేం కదా అనుకుంటారు. లైవ్ నడిచేటప్పుడు వినాలనుకుంటే వినొచ్చు. ఒకవేళ వినకపోయినా కూడా మీకు లైవ్ క్లాసెస్ లో రికార్డ్ అయ్యి అదే ప్లేస్ లో ఉంటాయి. దాంతో పాటు మేము ఆల్రెడీ ఇదివరకు టోటల్ సిలబస్ రికార్డ్ చేసి పెట్టాం. ఆ టోటల్ సిలబస్ ఎప్పుడంటే అప్పుడు 24 hours ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ప్రిపేర్ కావచ్చు. సో టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఆల్రెడీ ఇదివరకు ఎన్నో టెస్ట్లు పెట్టాం, 1000+ టెస్ట్లు పెట్టాం. గ్రాండ్ టెస్ట్లు 100+ గ్రాండ్ టెస్ట్లు పెట్టాం. అన్ని గ్రాండ్ టెస్ట్లు కూడా మీరు యాప్ లో ఫ్రీగా వస్తాయి. మరి దీంట్లో మీకు గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్ ఎట్లయితే ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నామో అది ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే 25,000 ఉంటుంది. దాన్ని ఆఫర్ కింద 20,000 చేసినాం. బట్ ఇప్పుడు లైవ్ క్లాసెస్ కు మాత్రం 6 months వ్యాలిటీ 5,999, 9 months వ్యాలిటీ 6,999, 12 months వ్యాలిటీ 7,999. మీరు 6 months లో మేము ప్రిపేర్ కావాలనుకుంటే 6 months బై చేసుకోండి. 9 months ఎట్లాగో మేము 5 to 6 months లో సిలబస్ అయిపోతుంది. బట్ రివిజన్ చేసుకోవాలన్నా మళ్ళీ మనకు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటో తెలియదు. కాబట్టి మరి తక్కువ ఫీజులో మనకు ఒక 1,000 అంటే 6 months కు 5,999, ఇంకొక 3 months ఇంకొక 1,000 పెట్టుకుంటే 3 months ఎక్స్ట్రా వస్తుంది. ఇంకో 1,000 పెట్టుకుంటే 12, 1 year వస్తుంది. సో 1 year లో గురుకుల టీచర్స్ ఎప్పుడైనా రావచ్చు, మోడల్ స్కూల్ టీచర్ ఎప్పుడైనా రావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఎప్పుడైనా రావచ్చు. అందుకనే 1 year కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీ బడ్జెట్ ప్రకారం మల్టిపుల్ వ్యాలిటీస్ పెట్టాం కాబట్టి మీరు దీన్ని యూజ్ చేసుకోండి. 1 year అయితే 1 year బై చేసుకోండి, 9 months అయితే 9 months బై చేసుకోండి, 6 months అయితే 6 months బై చేసుకోండి. బట్ ఈ బ్యాచ్ మాత్రం మీకు ఫ్రెష్ గా క్లాసెస్, లైవ్ క్లాసెస్ 7th జూలై నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్లైన్ అయితే 6th రోజు డెమో క్లాస్ పెడుతున్నాం. 7th నుంచి వాళ్ళకు కూడా క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి అదే లైవ్ క్లాసెస్ మీకు 7th జూలై నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మండే నుంచి, కమింగ్ మండే నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబులు, గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్ 5 టీచర్ జాబులు. గురుకుల టీజీటీ, పీజీటీ సేమ్ సిలబస్, మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ, పీజీటీ సేమ్ సిలబస్ కవర్ అయింది, స్కూల్ అసిస్టెంట్ కవర్ అయింది. వీటితో పాటు సెంట్రల్ టీచర్ జాబ్స్ కూడా కేంద్రీయ విద్యాలయ, నవోదయ, ఏకలవ్య, మిలిటరీ స్కూల్స్ అన్నిటికీ ఏ సబ్జెక్ట్, మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడ్ ఉండాల్సిందే. బయోసైన్స్ టీచర్ కు బాటనీ అండ్ జువాలజీ కంటెంట్ ఉండాలి అండ్ బయోసైన్స్ మెథడ్ ఉండాలి. ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్ ఉండాలి, ఫిజికల్ సైన్స్ మెథడ్ ఉండాలి. అది సెంట్రల్ టీచర్ అయినా, స్టేట్ టీచర్ అయినా. మన వాళ్ళు చాలా మంది ఏపీడిఎస్ కూడా రాశారు. సిలబస్ దాదాపు సేమే, కంటెంట్ మెథడ్ కాబట్టి. ఈవెన్ పర్స్పెక్టివ్, జీకే అన్ని దాదాపు సేమే ఉంటాయి. కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. అందుకనే వేరు తీసుకోకుండా 3టికి కలిపి ఒకటే కోచింగ్
ఏ టీచర్ జాబ్ అయినా కొట్టే ఏర్పాటు చేస్తున్నాం. మరి లైవ్ క్లాసెస్ తీసుకోవాలంటే ఇప్పుడే తీసుకోండి. కొత్త బ్యాచ్ వచ్చేసి 7th జూలై రోజు మీకు స్టార్ట్ అవుతుంది లైవ్ మెంటర్షిప్ సంబంధించి. మరి చాలా మంది మళ్ళీ సార్ మాకు లైవ్ క్లాసులు అవసరం లేదు, రికార్డెడ్ వీడియోస్ కావాలనుకోండి. బట్ ప్రిఫరెన్స్ మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్లైన్ కి ఇవ్వండి. అది వీలు కాకపోతే లైవ్ కి ఇవ్వండి. ఇక లైవ్ కూడా బడ్జెట్ సరిపోదు అనుకుంటే రికార్డెడ్ వీడియోస్ టాపిక్ వైజ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, ఎనీ సబ్జెక్ట్ 6 months వాల్యూ 3,999, 9 months వాల్యూ 4,999, 12 months వాల్యూ 5,999. దీంట్లో ఈ కోర్సు మొత్తం కూడా మీకు ఈ లైవ్ క్లాస్ లో ఉంటది. దీంట్లో ఎక్స్ట్రా ఏంటంటే లైవ్ క్లాసులు ఎక్స్ట్రా ఉంటాయి. దీంట్లో లైవ్ క్లాసులు ఉండవు. 6 months 3,999 రికార్డెడ్ వీడియోస్ ఇదంతా. ఈ కోర్సు మొత్తం లైవ్ మెంటర్షిప్ క్లాస్ లో ఉంటది. మరి దీంట్లో ఉన్నది ఏంటయ్యా, లైవ్ క్లాసులు రావు. ఈ ఆన్లైన్ రికార్డ్ వీడియో క్లాసులో లైవ్ క్లాసులు రావు. కొంతమంది అనుకుంటారు లైవ్ అంటే లైవ్ లోనే ఉండాలి అని అనుకుంటారు. ఆ కన్ఫ్యూజన్ ఏదో అందరికి చెప్పబడుతుంది. మేము రికార్డ్ వీడియోస్ కూడా పెడుతున్నాం. యాక్చువల్ గా ఫ్యూచర్ లో రికార్డ్ వీడియోస్ పెట్టమిగా, ఎందుకంటే లైవ్ తీసుకున్న రికార్డ్ వీడియోస్ కూడా ఉంటాయి అందులో. ఇప్పుడు కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయలేక మేము రికార్డ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసి పెట్టాం. సో బెటర్ యూ చూస్ ఫస్ట్ ఆప్షన్ ఆఫ్లైన్. అది కుదరకపోతే ఆన్లైన్. సో ఆఫ్లైన్ వచ్చే వాళ్ళకు ఫీజులు చెప్పాను. హాస్టల్ ఎవరైనా కూడా 4,500 రూపీస్ కట్టుకోవాలి ఆఫ్లైన్ పర్ మంత్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మరి లైవ్ మెంటర్షిప్ సంబంధించి డిఎస్సికి సంబంధించి ఓన్లీ డిఎస్సి. సో ఎడ్జిట్ అంటే డిఎస్సి మాత్రమే, వేరే దాంట్లో ఉండదు. సార్ కొంతమంది మాకు స్కూల్ అసిస్టెంట్ చాలనుకుంటారు. బట్ బిఈడి వాళ్ళు మాత్రం బెటర్ యూ చూస్ గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ అండ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్. ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబులు అని చెప్పాను కదా. 3 కాదు 10 టీచర్ జాబులు. కేంద్రీయ విద్యాలయ, నవోదయ, ఏకలవ్య, మిలిటరీ స్కూల్స్ అన్నిటికీ అదే సిలబస్. బిఈడి వాళ్ళు ప్రిఫరెన్స్ అది ఇవ్వండి. ఫ్యూచర్ లో ఈ 1 year లో ఏదో ఒక టీచర్ అయ్యే బాధ్యత చేసే బాధ్యత మాది. హెచ్జిటి ఓన్లీ డిఎస్సి తీసుకున్న వాళ్ళకు లైవ్ మెంటర్షిప్ వచ్చేసి హెచ్జిటి తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం 3,499, 6 months వ్యాలిటీ, 1 year వ్యాలిటీ 4,499 ఉంటుంది. మరి న్యూ బ్యాచ్ వచ్చేసి 7th జూలై రోజు మీకు స్టార్ట్ అవుతుంది లైవ్ మెంటర్షిప్. ఆన్లైన్ రికార్డ్ వీడియోస్ 6 months వ్యాలిటీ 1,399 డిఎస్సికి, హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ రికార్డ్ వీడియోస్ సంబంధించి 1,399 ఉంది. సో ఇవి మనకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కి సంబంధించిన వివరాలు. డిఎస్సిది క్లియర్ గా చెప్పాను. సో డిఎస్సి ఆన్లైన్ రికార్డ్ వీడియోస్ మీకు 1,399 ఉంది, 6 months వ్యాలిటీ. హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ లైవ్ క్లాసెస్ 3,499 ఉంది, 1 year వ్యాలిటీ 4,499 ఉంది. అండ్ ఆన్లైన్ రికార్డ్ వీడియోస్ వచ్చేసి 3,399 ఉంది. గురుకుల కానీ మోడల్ స్కూల్ టీచర్ కానీ స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ మీరు 6 months కావాలంటే 9 months కావాలన్నా 12 months కావాలన్నా ఎట్లయినా బై చేసుకోవచ్చు. లైవ్ మెంటర్షిప్ సంబంధించి గురుకుల టీచర్స్ కానీ మోడల్ స్కూల్ టీచర్స్ కానీ స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ 5,999, 6,999, 7,999, 6 months, 9 months, 12 months. సో ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్ రాలేని బిఈడి స్టూడెంట్స్ ఉంటారో బెటర్ యూ చూస్ లైవ్ మెంటర్షిప్. లైవ్ క్లాసెస్ తో పాటు రికార్డెడ్ వీడియోస్ తో పాటు టెస్ట్లతో పాటు గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. మరి లాంగ్ టర్మ్ ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించి డిఎస్సి, హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ 6th రోజు స్టార్ట్ అవుతుంది బ్యాచ్. సో ఇక్కడ దీంట్లో ఇదే ఫీజులో యాక్చువల్ ఫీజు వచ్చేసి 16,000 రూపీస్ ఉంటే 12,000కే ఇస్తున్నాం. మీరు ఆఫ్లైన్ బై చేసుకోవచ్చు. సండే లోపు ఆఫ్లైన్ దిల్షనగర్ హైదరాబాద్కి వచ్చినా పే చేసుకోవచ్చు. బట్ ఎక్కడైనా ఎనీ టైం పే చేయాలి. ఆన్లైన్ లో అయితే కంపల్సరీ ఎనీ టైం పే చేస్తేనే మీకు రిసిప్ట్ వస్తుంది. బట్ ఆఫ్లైన్ లో అయితే మీరు వచ్చి ఇక్కడ క్యాష్ కానీ ఆన్లైన్ లో కానీ పే చేసుకోవచ్చు. మీకు 12,000 రూపీస్కే డిఎస్సి కోచింగ్ ఇస్తున్నాం. లాంగ్ టర్మ్ కోచింగ్ 4 to 5 months ఆఫ్లైన్. అండ్ గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్ ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబులు లాంగ్ టర్మ్ కోర్స్ ఆఫ్లైన్ బ్యాచ్ వచ్చేసి 6th జూలై స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ కోచింగ్ తో పాటు 1 year ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇస్తాం. టెస్ట్లు అప్ టు ఎగ్జామ్ దాకా. ఇందులో ప్రింటెడ్ మెటీరియల్స్ కూడా ఫ్రీగా ఇస్తాం. సార్ బిఈడి స్టూడెంట్స్ కి నేను గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, డిఎస్సి సో ఒకటే కోచింగ్ ఎన్ని టీచర్ జాబులు చూడండి. గురుకుల టీజీటీ కొట్టుకోవచ్చు ఇదే కోచింగ్ వల్ల, గురుకుల టీచర్ పీజీటీ కొట్టుకోవచ్చు, మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ కొట్టుకోవచ్చు, మోడల్ స్కూల్ టీచర్ పీజీటీ కొట్టుకోవచ్చు ఇదే కోచింగ్ వల్ల, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కొట్టుకోవచ్చు ఇదే కోచింగ్ వల్ల. ఈ 5 జాబులే కాదు, కేంద్రీయ విద్యాలయ, నవోదయ, మోడల్, ఏకలవ్య, మిలిటరీ స్కూల్స్, నువ్వు ఇండియాలో ఏ టీచర్ జాబ్ కావాలన్నా ఈ కోచింగ్ మీకు సరిపోతుంది.
100% సరిపోద్ది. ఈ గురుకుల టీచర్స్ లో జిఎస్ ప్రిపేర్ కావడం వల్ల రాబోయే తెలంగాణ జాబ్ క్యాలెండర్ లో జీపీఓ కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 1 లో ప్రిలిమ్స్ ఓన్లీ జిఎస్ఏ ఉంటది, గ్రూప్ 2 లో పేపర్ 1 జిఎస్ఏ ఉంటది, గ్రూప్ 3 లో పేపర్ 1 జిఎస్ఏ ఉంటది, గ్రూప్ 4 లో పేపర్ 1 జిఎస్ఏ ఉంటది, జీపీఓలో జిఎస్ఏ ఉంటది. సో ఎన్నో జాబులు కొట్టుకోవచ్చు ఈ ఒక్క కోచింగ్ తీసుకోవడం వల్ల. సో హెచ్జిటి సిలబస్ చెప్పాను మీకు క్లియర్ గా, 80 మార్కులకు ఉంటుంది, 160 బిట్లు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ ఉంటుంది, నో నెగటివ్ మార్కింగ్, పేపర్ విల్ బి బైలింగ్వల్. స్కూల్ అసిస్టెంట్ సిలబస్ చెప్పాను, 80 మార్కులకు ఉంటుంది, పేపర్ విల్ బి బైలింగ్వల్, నో నెగటివ్ మార్క్, 160 బిట్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. మోడల్ స్కూల్ టీచర్ చెప్పాను ఆల్రెడీ, టీజీటీకి పీజీటీకి క్వాలిఫికేషన్ చెప్పాను. మార్కులు టీజీటీకి అయితే 80 మార్కులు ఉంటాయి, పీజీటీకి అయితే 100 మార్కులు ఉంటాయి అనేది గమనించండి. పేపర్ విల్ బి ఓన్లీ స్ట్రిక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం, టీజీటీ పీజీటీ మోడల్ స్కూల్ టీచర్ సంబంధించి ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, నో నెగిటివ్ మార్క్. గురుకుల టీచర్ సంబంధించి టీజీటీ పీజీటీ 3 మార్క్స్ ఉంటుంది, 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్, అన్ని సబ్జెక్ట్ వాళ్ళకు పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది. పేపర్ 2 పేపర్ 3 సబ్జెక్ట్ వైజ్ గా పేపర్ 2 పేపర్ 3 మెథడాలజీ అండ్ కంటెంట్ స్ట్రిక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. పేపర్ 1 జిఎస్ మాత్రం బైలింగ్వల్ ఉంటుంది. బట్ నెగిటివ్ మార్కింగ్ ఈస్ దేర్ గురుకుల టీచర్స్ లో. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 1/4 0.25 కట్ అవుతుంది అనేది గమనించండి. సో కొత్త బ్యాచ్ ఆఫ్లైన్ వచ్చేసి 6th జూలై, టీచర్ జాబ్స్ అన్నిటికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. 7th నుంచి లైవ్ క్లాస్ కూడా స్టార్ట్ అవుతాయి. గురుకుల టీచర్ సంబంధించి ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను, కొత్త బ్యాచ్ ఎప్పుడు ఏందనేది క్లియర్ గా చెప్పాను. సో ముగిసిన టెట్ పరీక్షలు. సో ముఖ్యంగా ఆఫ్లైన్ కు రావాల్సిన వాళ్ళు ఆఫర్లు కూడా ప్రకటించాం. దిల్షనగర్ హైదరాబాద్ కు రండి, సండే 6th జూలై రోజు స్టార్ట్ అవుతుంది ఆఫ్లైన్ దిల్షనగర్ హైదరాబాద్ లో. ఆఫర్లు కూడా ప్రకటించాం. డిఎస్సి అయితే 16,000 ఉన్నది, 12,000కే ఇస్తున్నాం. మీరు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో ఆఫ్లైన్ కోచింగ్ మీద క్లిక్ చేసి మీరు బై చేసుకొని రావచ్చు. లేకపోతే ఇమీడియట్ గా దిల్షనగర్ హైదరాబాద్ సండే లోపు వచ్చైనా జాయిన్ కావచ్చు. ఈవెన్ గురుకుల బీఈడి స్టూడెంట్స్ కి ఒకటే కోచింగ్ 3 టీచర్ జాబులు ఎలా అయితే ఆ కోచింగ్ స్టార్ట్ చేయబోతుందో, అది 25,000 రూపాయలు ఉన్న కోచింగ్ ఫీజుని 3 టీచర్ జాబులకు సంబంధించి ఒకటే కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి 20,000కే ఇస్తున్నాం. ఇది కూడా మీరు ఆఫ్లైన్ కి రావాలనుకుంటే దిల్షనగర్ హైదరాబాద్ కు రండి, వచ్చి జాయిన్ కండి 20,000కు. లేకపోతే మీరు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ మొబైల్ యాప్ లో 20,000 బై చేసుకొని వచ్చి మీరు పీడిఎఫ్ చూపించినా కూడా రిజిస్టర్డ్ అయి ఉంటుంది. ఓకే, అందరికి ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.